ప్రాణం పోగానే ఆత్మ ఎవరిని కలుస్తుందో తెలిస్తే మీరు వణికిపోతారు. మృత్యువు అనేది ఈ భూమిమీద పుట్టిన ప్రతి ప్రాణికి ఎదురయ్యే అతి పెద్ద సత్యం. జననం ఎంతటి ఉత్సవమో మరణం అంతటి నిశ్శబ్ద ప్రయాణం. ప్రాణం దేహాన్ని వదిలినా ఆ మరుక్షణం ఏం జరుగుతుంది? మనం ప్రాణప్రదంగా ప్రేమించిన ఈ శరీరం వెనకబడిపోతే అందులో ఉన్న ఆత్మ ఏ దిశగా అడుగులు వేస్తుంది? ఆ అపరిచిత మార్గంలో ఆత్మకు మొదటగా తారసపడే ఆ రూపం ఎవరిది? గరుడ పురాణంలోని లోతైన రహస్యాలను, జీవుడి అంతిమ ప్రయాణ విశేషాలను తెలుసుకోవాలని ఉందా? అయితే ఆధ్యాత్మిక ప్రయాణంలోకి మీకు స్వాగతం. ఒక ముఖ్య గమనిక: పరమ పవిత్రమైన ఈ గరుడ పురాణ విషయాలు అత్యంత గంభీరమైనవి. వీటిని అర్థం చేసుకోవడానికి ప్రశాంతమైన చిత్తం, నిలకడైన మనసు అవసరం. అంతటి ఓపిక లేనివారు, కేవలం వినోదం కోసం చూసేవారు ఈ ప్రయాణం నుండి ఇప్పుడే తప్పుకోవచ్చు. ఇది కేవలం వినికిడి కాదు, రేపు మనం వెళ్లబోయే దారికి ఒక దిక్సూచి వంటిది. సంసిద్ధులైన వారు మాత్రమే ఈ అద్భుత జ్ఞాన ప్రవాహంలో ముందుకు సాగండి. జీవుడు తన అంతిమశ్వాసను వదిలే సమయంలో శరీరం లోపల ఒక వింతైన సంచలనం మొదలవుతుంది. కన్నులు తేలవేసి, మాట పడిపోయి, స్పర్శ కోల్పోయే ఆ స్థితిలో ఆత్మ తన గూడును వదిలి వెళ్లడానికి సిద్ధపడుతుంది. మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఎన్ని బంధాలు, ఎన్ని ఆస్తులు కూడబెట్టినా ఆఖరి క్షణంలో అవన్నీ కేవలం జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోతాయి. గరుడ పురాణం ప్రకారం ప్రాణం పోయే ముందు మనిషికి ఒక దివ్య దృష్టి కలుగుతుంది. ఆ క్షణంలో తన జీవితకాలంలో చేసిన పుణ్యపాపాలు అన్నీ ఒక చలనచిత్రంలా కళ్ల ముందు కదలాడుతుంటాయి. శరీరం నుండి ఆత్మ వేరుపడటం అనేది ఒకేసారి జరగదు. ప్రాణవాయువు నాభి నుండి మొదలై హృదయం మీదుగా కంఠ్యానికి చేరుకుని ఆపై బ్రహ్మరంధ్రం ద్వారా లేదా ఇతర నవద్వారాల ద్వారా బయటకు వస్తుంది. ఆత్మ దేహాన్ని వదిలిన వెంటనే అది శూన్యంలోకి వెళ్లదు. తాను ఇంతకాలం నివసించిన దేహం పక్కనే అది నిలబడి ఉంటుంది. ఆ సమయంలో ఆత్మకు తన చుట్టూ ఉన్నవారు ఏడుస్తున్నది, మాట్లాడుతున్నది అన్నీ స్పష్టంగా వినిపిస్తాయి. కాని ఆ ఆత్మ ఏమీ మాట్లాడలేదు, ఎవరినీ తాకలేదు. అప్పుడే ఆత్మకు ఒక వింత అనుభవం ఎదురవుతుంది. తన దేహం మంచంమీద అచేతనంగా పడి ఉండటం చూసి అది దిగ్భ్రాంతి చెందుతుంది. ఆ గదిలోనే తన పితృదేవతలు లేదా చనిపోయిన తన పూర్వీకులు సూక్ష్మ రూపంలో ఉండటాన్ని ఆత్మ గమనిస్తుంది. అవును, ఆత్మ మొదటగా కలుసుకునేది తన వంశానికి చెందిన పితృదేవతలను. వారు ఆ కొత్తగా వచ్చిన ఆత్మకు ధైర్యం చెప్పడానికి, రాబోయే ప్రయాణం గురించి సూచనలు ఇవ్వడానికి అక్కడ వేచి ఉంటారు. ఆత్మకు తన దేహంమీద ఉన్న మమకారం అంత త్వరగా వదలదు. మళ్లీ ఆ శరీరంలోకి ప్రవేశించాలని అది తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కాని ప్రకృతి నియమం ప్రకారం ఆ ద్వారాలు మూసుకుపోతాయి. ఆ సమయంలోనే యమదూతలు అక్కడికి చేరుకుంటారు. యమదూతలు చూడటానికి భయంకరంగా ఉంటారా లేదా సౌమ్యంగా ఉంటారా అనేది ఆ జీవుడు చేసిన కర్మలమీద ఆధారపడి ఉంటుంది. పాపాత్ములకు వారు భీతిగొల్పే రూపంలో కనిపిస్తే, పుణ్యాత్ములకు విష్ణు దూతలుగా శాంత మూర్తులుగా దర్శనమిస్తారు. కాని ఇక్కడ ఒక రహస్యముంది. యమదూతలు వెంటనే ఆత్మను తీసుకెళ్లరు. ఆత్మ తన కుటుంబ సభ్యులకు తన ఆఖరి కోరికను చెప్పాలని తపిస్తుంది. నోటితో చెప్పలేని ఆ మాటను అది ఒక సంకేతం ద్వారా లేదా ఒక భావన ద్వారా తన అత్యంత సన్నిహితుడి మనస్సులోకి పంపడానికి ప్రయత్నిస్తుంది. ఎవరైతే ఆ సమయంలో ప్రశాంతంగా, భక్తితో ఉంటారో వారికి మాత్రమే ఆత్మ చెప్పే విషయం అర్థమవుతుంది. అందుకే మరణ సమయం దగ్గర పడినప్పుడు ఇంట్లో గొడవలు, పెద్దగా ఏడుపులు ఉండకూడదని పెద్దలు చెబుతుంటారు. ఆత్మ తన ఇంటి చుట్టూ, తన వారి చుట్టూ తిరుగుతూ మమకారంతో అల్లాడుతుంటుంది. తాను దాచుకున్న ధనం గురించి, పూర్తి చేయని పనుల గురించి అది ఆందోళన చెందుతుంది. కాని కాలం వేగంగా కదులుతుంది. పితృదేవతలు ఆత్మను హెచ్చరిస్తూ మాయను వీడి ముందుకు సాగమని సూచిస్తారు. గరుడ పురాణంలో చెప్పబడినట్లుగా ఈ మొదటి కలయిక ఆత్మకు తర్వాతి లోకాలకు వెళ్లడానికి అవసరమైన ధైర్యాన్ని ఇస్తుంది. మరణించిన వ్యక్తి ఆత్మ తన కుటుంబ సభ్యుల నుండి ఆ సమయంలో ఏం కోరుకుంటుందో తెలుసా? కేవలం వారి కన్నీళ్లు కాదు, తన తదుపరి ప్రయాణానికి అవసరమైన పుణ్య ఫలాన్ని కోరుకుంటుంది. మనం చేసే దాన ధర్మాలు, ఇచ్చే పిండ ప్రదానాలు ఆత్మకు మార్గమధ్యంలో ఆహారంగా, శక్తిగా మారుతాయి. అందుకే అంత్యక్రియలు నిర్వహించేవారు అత్యంత శ్రద్ధతో, నియమనిష్కలతో ఆ కార్యక్రమాలను పూర్తి చేయాలి. లేదంటే ఆత్మక్షుద్బాధతో,
దాహంతో అలమటిస్తూ ప్రేత రూపంలోనే ఉండిపోతుంది. ఆత్మ తన ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు తన దేహానికి జరిగే సంస్కారాలను పైనుండి చూస్తుంది. అగ్నిదేవుడు ఆ శరీరాన్ని దహనం చేస్తున్నప్పుడు ఆత్మకు ఒక వింతైన విముక్తి కలుగుతుంది. పంచభూతాలతో తయారైన శరీరం తిరిగా పంచభూతాల్లో కలిసిపోవడాన్ని చూసిన తర్వాతే ఆత్మకు తన అస్తిత్వమీద స్పష్టత వస్తుంది. అంతవరకు అది ఒక భ్రమలో, మమకారంలో చిక్కుకుని ఉంటుంది. ఈ స్థితిలో ఉన్న ఆత్మకు యమదూతలు యమధర్మరాజు యొక్క వైభవాన్ని, నరకలోక శిక్షలను, స్వర్గలోక సుఖాలను వివరిస్తూ తీసుకువెళ్తారు. ఆ దారి ఎంతో కఠినంగా ఉంటుంది. అక్కడ ఎండ ఉండదు, నీడ ఉండదు, దాహం తీర్చుకోవడానికి నీరు దొరకదు. కేవలం మనం చేసిన సత్కర్మలు మాత్రమే మనకు నీడలా తోడుగా వస్తాయి. ఈ రహస్యాలనీ గరుడ పురాణంలో సాక్షాత్తు శ్రీమహావిష్ణువు గరుత్మంతుడికి వివరించాడు. జీవుడు చనిపోయిన తర్వాత మొదటి 24 గంటలు అత్యంత కీలకమైనవి. ఆ సమయంలోనే ఆత్మ తన పూర్వీకులను కలవడం, యమదూతల రాక, భూలోక బంధాలతో తెగతెంపులు చేసుకోవడం వంటివి జరుగుతాయి. ఆ తర్వాతే అది వైతరణి నదివైపు తన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ ప్రయాణంలో ఆత్మ ఎదుర్కొనే సవాళ్లు ఏమిటి? ఆ వైతరణి నదిని ఎలా దాటుతుంది? దారిలో దొరికే పిండ ప్రదానాలు ఆత్మకు ఎలా అందుతాయి? మనం చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట మన మరణానంతర ప్రయాణాన్ని శాసిస్తుంది. అందుకే ధర్మబద్ధమైన జీవితం గడపడం ఎంతో ముఖ్యం. ఆత్మకు మార్గంలో ఎదురయ్యే ఆ వింతలోకాలు, అక్కడ ఉండే రకరకాల జీవులు, యమలోక ద్వారాలు ఇవన్నీ వింటుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కాని ఇది మనం తెలుసుకోవాల్సిన వాస్తవం. మరణం పట్ల భయం పోవాలన్నా, జీవితం పట్ల గౌరవం పెరగాలన్నా ఈ పురాణ రహస్యాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలి. శరీరాన్ని కాల్చివేసిన తర్వాత ఆత్మకు ఒక రకమైన శూన్యత ఆవరిస్తుంది. అప్పుడు అది మళ్లీ తన ఇంటికి తిరిగి వస్తుంది. తనకోసం పెట్టిన ఆహారాన్ని భుజించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే 10 రోజులపాటు చేసే కర్మలు ఆత్మకు సూక్ష్మ శరీరాన్ని ఇస్తాయి. ఆ సూక్ష్మ శరీరంతోనే ఆత్మ యమపురికి ప్రయాణం అవుతుంది. ఈ ప్రయాణంలో ఆత్మకు తోడుగా ఉండేది ఎవరు? ఆ దారిలో కనిపించే 12 నగరాల విశేషాలు ఏమిటి? సమయం గడుస్తున్న కొద్దీ ఆత్మకు తన మునుపటి జన్మల జ్ఞాపకాలు కూడా గుర్తుకు వస్తాయి. తాను ఎందుకు ఈ భూమిమీదకు వచ్చానో, ఏం సాధించానో, ఏం కోల్పోయానో అని అది పశ్చాత్తాపం చెందుతుంది. కాని అప్పటికే సమయం మించిపోతుంది. అందుకే బ్రతికి ఉన్నప్పుడే పుణ్యకార్యాలు చేయాలని, భగవంతుడిని స్మరించాలని గరుడ పురాణం పదే పదే హెచ్చరిస్తుంది. ఆత్మ తన ఆఖరి కోరికను ఎవరికి చెబుతుంది అన్నది కూడా ఒక పెద్ద రహస్యం. ఆ కోరిక నెరవేరకపోతే ఆత్మకు సద్గతి లభించదు. అందుకే మరణించినవారి ఆఖరి చూపులో లేదా వారి ముఖ కవళికలలో ఉండే మార్పులను గమనించి, వారి మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఆత్మ చెప్పే ఆఖరి మాట తన సంతానం క్షేమం గురించి కావచ్చు లేదా తాను చేయలేకపోయిన ఏదైనా దైవ కార్యం గురించి కావచ్చు. ఆ కోరికను తీర్చడం ఆ కుటుంబ సభ్యుల కనీస బాధ్యత. ముందుకు సాగే కొద్దీ ఈ ప్రయాణం ఇంకా ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఆత్మ తన పాప పుణ్యాల లెక్కలను చిత్రగుప్తుడి ముందు ఎలా సమర్పించుకుంటుంది? యమధర్మరాజు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ తెలుసుకుంటే మన జీవితం పట్ల మనకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. ఈ ఆధ్యాత్మిక రహస్యాల సాగరం ఎంతో లోతైనది. ఇందులో మనం ఎంత లోతుకు వెళ్తే అంత జ్ఞానం లభిస్తుంది. మరణం అనేది ఒక ముగింపు కాదు, అది ఒక సుదీర్ఘ ప్రయాణానికి ఆరంభం మాత్రమే. దేహాన్ని వదిలిన ఆత్మ అప్పటివరకు తను అనుభవించిన సుఖదుఃఖాలను, మోహబంధాలను వెనక్కి వదిలి ఒక అపరిచిత మార్గంలో అడుగులు వేస్తుంది. ఈ ప్రయాణం ఎటు సాగుతుంది? ఆ దారిలో ఆత్మకు ఎదురయ్యే ఆటంకాలు ఏమిటి? గరుడ పురాణంలో పరమాత్మ వివరించిన ఈ సత్యాలు వింటుంటే మనిషి తన జీవితాన్ని ఎంత జాగ్రత్తగా గడపాలో అర్థమవుతుంది. ఈ ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకునే ముందు ఒక చిన్న హెచ్చరిక. మరణానంతర జీవితం గురించి వినడం అందరికీ సాధ్యం కాదు. ధైర్యం లేనివారు, పరమాత్మమీద నమ్మకం లేనివారు, కేవలం సందేహాలతో కాలం గడిపేవారు ఈ మాటలను భరించలేరు. అటువంటివారు ఇప్పుడే ఈ ప్రయాణాన్ని ఆపివేయవచ్చు. నిజమైన జ్ఞానాన్ని కాంక్షించేవారు, ఆత్మ యొక్క గమ్యాన్ని తెలుసుకోవాలని తపించేవారు మాత్రమే ఈ గంభీరమైన ప్రసంగాన్ని చివరి వరకు ఆలకించండి. చనిపోయిన తర్వాత మొదటి రోజు నుండి 10 రోజుల వరకు జరిగే ప్రక్రియ అత్యంత విలక్షణమైనది. మనిషి ప్రాణం పోగానే
ఆ ప్రాణం గాలిలో కలిసిపోదు. అది ఒక సూక్ష్మ రూపంలో ఆ ఇంటి ఆవరణలోనే తిరుగుతూ ఉంటుంది. అప్పటివరకు తను నివసించిన గది, తను వాడుకున్న వస్తువులు, తను ప్రేమించిన వ్యక్తులు, ఇవన్నీ చూస్తూ ఆత్మ ఎంతో వేదనకు గురవుతుంది. శరీరం చితిపై కాలిపోతున్నప్పుడు ఆ జ్వాలల వేడి ఆత్మకు తగలదు కాని ఆ దేహం తనది కాదనే సత్యం అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. గరుడ పురాణం ప్రకారం దేహం దహనమైన తర్వాత ఆత్మకు ఒక గూడు ఉండదు. దానిని ప్రేత అని పిలుస్తారు. ఈ స్థితిలో ఉన్న ఆత్మకు ఆకలి, దాహం చాలా ఎక్కువగా ఉంటాయి. కాని దానికి భౌతికమైన నోరు ఉండదు కాబట్టి దేనినీ నేరుగా తీసుకోలేదు. అందుకే మన ధర్మశాస్త్రాలు మరణించిన 10 రోజులపాటు పిండ ప్రదానాలు చేయమని చెబుతాయి. ప్రతిరోజూ ఇచ్చే ఆ పిండం ఆత్మకు ఒక అవయవాన్ని నిర్మిస్తుంది. మొదటి రోజు పిండంతో తల, రెండో రోజుతో మెడ మరియు భుజాలు. ఇలా 10 రోజులపాటు ఆ సూక్ష్మ శరీరం పూర్తవుతుంది. ఈ 10 రోజులు ఆత్మ తన ఇంటి గుమ్మం దగ్గరే వేచి ఉంటుంది. తన బిడ్డలు పెట్టే ఆహారం కోసం, వారు వదిలే కన్నీటి చుక్కల కోసం ఎదురుచూస్తుంది. ఆ సమయంలో ఇంట్లో ఏవైనా గొడవలు జరిగితే లేదా ఆస్తి పంపకాల గురించి చర్చలు వస్తే ఆత్మ ఎంతో క్షోభిస్తుంది. నేను లేకముందే వీరు ఇలా మారిపోయారా అని ఆవేదన చెందుతుంది. అందుకే ఆ 10 రోజులు ఇంట్లో కేవలం భగవనామ స్మరణ, పురాణ శ్రవణ మాత్రమే జరగాలి. అది ఆ ఆత్మకు శాంతిని ఇస్తుంది. 11వ మరియు 12వ రోజులు ఆత్మకు అత్యంత కీలకమైనవి. అప్పుడే యమదూతలు ఆత్మను తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉంటారు. ఆ సమయంలో ఆత్మకు తన జీవితకాలంలో చేసిన పనులన్నీ గుర్తుకు వస్తాయి. తను ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే ఆ భయం అతడిని వణికిస్తుంది. తను ఎవరికైనా సహాయం చేసి ఉంటే ఆ పుణ్యం అతడికి ధైర్యాన్ని ఇస్తుంది. యమదూతలు ఆత్మను పాసంతో బంధించి దక్షిణ దిశగా ఉన్న యమపురి వైపు నడిపిస్తారు. ఈ ప్రయాణం సుమారు 86,000 యోజనాల దూరముంటుంది. ఈ సుదీర్ఘ మార్గంలో ఆత్మకు ఎక్కడా నీడ ఉండదు, తాగడానికి నీరు దొరకదు. కేవలం మనం భూమిమీద చేసే వృషభోత్సర్జనం మరియు షోడశ శ్రాద్ధాలు మాత్రమే ఆత్మకు ఆ దారిలో శక్తిని ఇస్తాయి. మనం చేసే దాన ధర్మాలు ఆత్మకు ఒక గొడుగులాగా, ఒక పాదరక్షలలాగా తోడుగా వస్తాయి. అందుకే పెద్దలు చనిపోయిన వారికి పెట్టేది వారి కోసమే కాదు, వారి ప్రయాణం సుఖమయం కావడం కోసం అని చెబుతారు. మార్గమధ్యంలో ఆత్మకు అనేక భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయి. ముళ్లదారులు, ఎర్రటి ఇసుక తిన్నెలు, భీకరమైన అరుపులు వినిపిస్తుంటాయి. కాని పుణ్యాత్ములకు మాత్రం ఈ దారి ఎంతో సులువుగా అనిపిస్తుంది. వారు ఒక విమానంలో వెళ్తున్నట్లుగా అనుభూతి చెందుతారు. ఇదంతా ఒక మనిషి బ్రతికి ఉన్నప్పుడు చేసే కర్మలమీదనే ఆధారపడి ఉంటుంది. ధనమున్నవాడు ధర్మం చేయకపోతే మరణం తర్వాత అతడు పొందే శిక్షలు వర్ణనాతీతం. ఆత్మ తన ప్రయాణంలో మొదటి నగరాన్ని చేరుకుంటుంది. దాని పేరు సౌమ్యపురం. అక్కడ ఆ ఆత్మ కొంతసేపు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది కాని యమదూతలు అతడిని విశ్రమించనివ్వరు. కాలం మించిపోతోంది, నీ పాప పుణ్యాల లెక్కలు తేలాల్సి ఉంది, పదా అంటూ ముందుకు తోస్తారు. ఆ సమయంలో ఆత్మ వెనక్కి తిరిగే తన ఇంటివైపు చూస్తుంది. తన భార్యాపిల్లలు తనను మర్చిపోయి వారి పనులలో నిమగ్నమవ్వడం చూసి లోకమంతా మాయ అని గ్రహిస్తుంది. గరుడ పురాణంలో చెప్పబడిన ఈ విషయాలు వింటుంటే మనకు ఒక విషయం స్పష్టమవుతుంది. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. మనం కూడబెట్టిన సొమ్ము, మనం గర్వపడే అందం, మనం పెంచుకున్న బంధాలు అన్నీ ఈ భూమిమీదే ఆగిపోతాయి. మన వెంట వచ్చేది కేవలం మనం చేసిన కర్మ ఫలం మాత్రమే. ఆత్మ మొదట తన పితృదేవతలను కలిసినప్పుడు వారు కూడా ఇదే సత్యాన్ని బోధిస్తారు. బంధాలను తెంచుకో, నీ ప్రయాణం పరమాత్మ వైపు సాగాలి అని హెచ్చరిస్తారు. యమపురి వైపు సాగే ఈ దారిలో వైతరణి అనే ఒక భయంకరమైన నది ఉంటుంది. అది కేవలం నీటితో నిండిన నది కాదు. అందులో రక్తం, చీము, ఎముకలు ఉంటాయి. ఆ నదిని దాటడం మామూలు విషయం కాదు. కాని బ్రతికి ఉన్నప్పుడు గోదానం చేసిన వారికి ఆవుతోక పట్టుకుని ఆ నదిని సులభంగా దాటవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. అంటే మనం చేసే ప్రతి దానం మరణం తర్వాత ఒక రూపంలో మనకు సహాయం చేస్తుంది. ఆత్మ ఎదుర్కొనే మరో పెద్ద సవాలు ఏమిటంటే తన ఆఖరి కోరికను భూలోకంలో ఉన్నవారికి తెలియజేయడం. ఆ కోరిక తీరనంత వరకు ఆత్మకు తదుపరి లోకాలకు వెళ్లే అర్హత లభించదు.
అందుకే మరణించిన వారి జ్ఞాపకార్థం చేసే పనులు అత్యంత పవిత్రమైనవి. వారు ఏ దైవ కార్యాలు అయితే పూర్తి చేయలేకపోయారో వాటిని వారి సంతానం పూర్తి చేయాలి. అప్పుడే ఆ ఆత్మకు పరిపూర్ణమైన తృప్తి కలుగుతుంది. ఈ ప్రయాణం సాగుతున్న కొద్దీ ఆత్మకు తన పూర్వజన్మల రహస్యాలు కూడా ఒక్కొక్కటిగా విడివడతాయి. తాను ఈ జన్మలో ఎందుకు ఇన్ని కష్టాలు పడ్డాడో, ఎందుకు కొన్ని సుఖాలు అనుభవించాడో అతడికి అర్థమవుతుంది. ప్రతి సంఘటన వెనుక ఒక కారణముంటుందని, అది తన స్వయంకృతమేనని గ్రహించి మౌనంగా యమదూతలను అనుసరిస్తాడు. ఆకాశంలో నక్షత్రాలు ఎంత దూరంలో ఉంటాయో ఆత్మకు మోక్షం కూడా అంత దూరంలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రతి మనిషి ఒకరోజు ఈ మార్గంలో ప్రయాణించాల్సిందే. రాజు అయినా పేదవాడైనా యమధర్మరాజు ముందు సమానమే. అక్కడ సిఫార్సులు ఉండవు, లంచాలు చెల్లవు. కేవలం సత్యం మరియు ధర్మం మాత్రమే సాక్ష్యంగా నిలుస్తాయి. ఆ భయంకరమైన యమసభను చేరుకోవడానికి ముందు ఆత్మపడే వేదన, అది చూసే వింతలోకాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆ రహస్యాలన్నీ తెలుసుకుంటే మన మనసు నిర్మలమవుతుంది. మరణం గురించి తెలుసుకోవడం అంటే భయపడటం కాదు, జీవితం పట్ల అవగాహన పెంచుకోవడం. ఈ క్షణం మనం చేస్తున్న ప్రతి పని మన అంతిమ ప్రయాణానికి పునాది వేస్తోంది. ఆత్మ తన ప్రయాణంలో ఎదుర్కొనే తదుపరి ఘట్టాలు ఏమిటి? యమపురిలో చిత్రగుప్తుడు ఆత్మను ఎలా పలకరిస్తాడు? ఆ వైతరణి నది ఒడ్డున ఆత్మ పడే ఆర్తనాదాలు ఎలాంటివి? ఈ ప్రయాణం ఇంకా ఎంతో గంభీరంగా సాగనుంది. మరణానంతర ప్రయాణంలో ఆత్మ ఎదుర్కొనే అనుభవాలు కేవలం ఊహలు కావు, అవి గరుడ పురాణంలో సాక్షాత్తు పరమాత్మ వివరించిన పరమ సత్యాలు. ప్రాణం పోయిన మొదటి కొద్ది రోజులు ఆత్మకు తన అస్తిత్వమీద పూర్తి స్పష్టత ఉండదు. తాను ఇంకా ఆ ఇంట్లోనే ఉన్నానని, తనవారు తనను ఎందుకు పట్టించుకోవడం లేదని అది ఆవేదన చెందుతుంది. ఈ ప్రయాణం కేవలం భౌతికమైనది కాదు, అది మానసికమైనది మరియు కర్మఫలాలకు సంబంధించినది. ఈ నిగుజ్జ రహస్యాలను వినేటప్పుడు మనసును నిలకడగా ఉంచుకోండి. బలహీన మనస్కులు, ఆధ్యాత్మిక చింతన లేనివారు ఇక్కడితోనే ఆగపోవడం శ్రేయస్కరం. ఎందుకంటే ఈ ప్రయాణం అత్యంత భీకరంగా, గంభీరంగా సాగబోతోంది. 11వ రోజున ఆత్మకు ఒక అద్భుతమైన మార్పు సంభవిస్తుంది. 10 రోజులపాటు మనం సమర్పించిన పిండాల ద్వారా ఏర్పడిన ఆ సూక్ష్మ శరీరం ఇప్పుడు పూర్తి రూపాన్ని సంతరించుకుంటుంది. దీనినే ఆతివాహిక శరీరం అని కూడా అంటారు. ఈ శరీరంతోనే ఆత్మ తన సుదీర్ఘమైన యమపురి యాత్రను ప్రారంభిస్తుంది. యమదూతలు ఆత్మను పాశాలతో బంధించి కఠినమైన మార్గంలో ఈడ్చుకుపోతుంటారు. ఆ దారిలో ఎక్కడా పచ్చని చెట్టుగాని, చల్లని గాలిగాని తగలదు. కేవలం ఎర్రటి నిప్పులు కురిసే ఎండ, కాళ్లను కోసేసే రాళ్లు మాత్రమే ఉంటాయి. ఆత్మ తన ప్రయాణంలో మొదటగా యమ్యపురం అనే నగరానికి చేరుకుంటుంది. ఈ నగరానికి వెళ్లే దారిలో ఆత్మకు ఒక వింతైన దృశ్యం కనిపిస్తుంది. అక్కడ పుష్పభద్ర అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద ఆత్మ విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటుంది. కాని యమదూతలు అనుమతించరు. ఓ జీవుడా! నీవు భూమిమీద ఉన్నప్పుడు చేసిన పుణ్యమే ఇప్పుడు నీకు నీడను ఇవ్వాలి. నీవు ఏ రోజూ ఒకరికి నీడను ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఈ నీడ నీకెలా దక్కుతుంది? అని వారు నిలదీస్తారు. ఆ మాటలకు ఆత్మ మౌనంగా ఏడుస్తూ ముందుకు సాగుతుంది. ఈ యమ్యపురంలో ఆత్మకు తన పూర్వీకులు మళ్లీ కనిపిస్తారు. వారు కూడా తమ పాప పుణ్యాల లెక్కల కోసం అక్కడ వేచి ఉంటారు. అక్కడ ఆత్మకు తన తదుపరి ప్రయాణం పట్ల ఒక భయం ఆవహిస్తుంది. ఎందుకంటే ఆ నగరం నుండి ముందుకు వెళ్లే కొద్ది మార్గం ఇంకా కఠినంగా మారుతుంది. యమదూతలు ఆత్మను సౌరిపురం వైపు నడిపిస్తారు. ఈ సౌరిపురానికి వెళ్లే దారిలో ఆత్మకు అత్యంత భయంకరమైన ఆకలివేస్తుంది. తన ఇంటివారు చేసే మాసికం అంటే నెలనెలా చేసే కర్మలు ఆత్మకు అక్కడ ఆహారంగా అందుతాయి. ఆ కర్మలు సక్రమంగా జరగకపోతే ఆత్మ అక్కడ ఆకలితో అలమటిస్తూ నేలమీద పడి దొర్లుతుంది. సౌరిపురం దాటిన తర్వాత గంధర్వపురం వస్తుంది. ఈ నగరంలో ఆత్మకు కొన్ని వింతైన శబ్దాలు వినిపిస్తాయి. తన బంధువులు తనను మర్చిపోయి నవ్వుకుంటూ శుభకార్యాల్లో పాల్గొంటున్న దృశ్యాలు ఆత్మకు అక్కడ కనిపిస్తాయి. నేను వెళ్లి కేవలం 2-3 నెలలు కూడా కాలేదు, అప్పుడే నన్ను మర్చిపోయారా? అని ఆత్మ విలపిస్తుంది. మోహం అనేది ఎంతటి బలమైనదో ఆత్మకు అక్కడ అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో ఏ బంధమూ శాశ్వతం కాదని,
కేవలం పరమాత్మ నామ మాత్రమే తోడు వస్తుందని ఆత్మకు అప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది. ఆ తర్వాత ఆత్మ శైలాగమం అనే నగరానికి చేరుకుంటుంది. ఇక్కడ ఆకాశం నుండి రాళ్ల వర్షం కురుస్తున్నట్లుగా ఉంటుంది. ఆ దెబ్బలకు తాళలేక ఆత్మ అల్లాడిపోతుంది. కాని ఎవరైతే బ్రతికి ఉన్నప్పుడు గొడుగును దానం చేస్తారో, ఎవరైతే పాదరక్షలను దానం చేస్తారో వారికి ఆ రాళ్ల వర్షం నుండి రక్షణ లభిస్తుంది. మనం చేసే ప్రతి చిన్న దానం మరణం తర్వాత ఒక గొప్ప కవచంలా మారుతుందని గరుడ పురాణం చెబుతోంది. ఈ విషయాలను వింటున్నప్పుడు మనకు ఆశ్చర్యం కలగవచ్చు, కాని ప్రకృతి నియమాలు అంతటి నిక్కచ్చిగా ఉంటాయి. ప్రయాణం ముందుకు సాగుతున్న కొద్దీ క్రోంచపురం అనే నగరం ఎదురవుతుంది. ఇక్కడ మార్గం ఎంతో ఇరుకుగా ఉంటుంది. సూది బెజ్జం అంతటి ద్వారం నుండి ఆత్మ వెళ్లాల్సి ఉంటుంది. జీవుడు చేసిన పాపాలు ఆత్మను అక్కడ అడ్డుకుంటాయి. ఆ నొప్పులు భరించలేక ఆత్మ ఆర్తనాదాలు చేస్తుంది. నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అని అరుస్తుంది. కాని అక్కడ రక్షించడానికి ఎవరూ ఉండరు. కేవలం తాను చేసిన ధర్మం మాత్రమే తనను ఆ కష్టం నుండి గట్టెక్కిస్తుంది. ప్రతి అడుగులోనూ ఆత్మ తన జీవితాన్ని గుర్తుచేసుకుంటూ పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. ముందుకు వెళ్లే కొద్దీ క్రూరపురం వస్తుంది. ఇక్కడ యమదూతలు అత్యంత భయంకరమైన రూపాల్లో కనిపిస్తారు. వారు ఆ ఆత్మను కొరడాలతో కొడుతూ యమపురి వైపు వేగంగా నడిపిస్తారు. అక్కడ ఆత్మకు తన ఆఖరి కోరిక మళ్లీ గుర్తుకు వస్తుంది. తాను భూలోకంలో ఉన్నప్పుడు తన సంతానానికి ఏదో చెప్పాలని అనుకుని చెప్పలేకపోయిన విషయం తనను బాధిస్తుంది. ఆ కోరికను తీర్చమని అది యమదూతలను ప్రార్థిస్తుంది. కానివారు, నీ సమయం ముగసింది, ఇప్పుడు నీవు కేవలం నీ కర్మల ఫలితాన్ని అనుభవించాలి అని కఠినంగా చెబుతారు. ఆ తర్వాత విచిత్రభవనం అనే నగరం కనిపిస్తుంది. ఈ నగరం చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. కాని అది ఒక మాయాలోకం. అక్కడ ఆత్మకు తను ఇష్టపడే వస్తువులు, భోజనాలు కనిపిస్తాయి. కాని వాటిని తాకగానే అవి అగ్నిలా మారిపోతాయి. ఆశ అనేది ఎంతటి ప్రమాదకరమైనదో ఆత్మకు అక్కడ బోధపడుతుంది. ఈ ప్రయాణంలో ఆత్మ పడే వేదన వర్ణనాతీతం. 12 నగరాలను దాటడానికి ఆత్మకు 1 సంవత్సరం కాలం పడుతుంది. ఈ ఏడాది కాలం ఆత్మ ఎన్నో నరకయాతనలను అనుభవిస్తూనే ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం ఆత్మ ఈ 12 నగరాలను దాటిన తర్వాతే అసలైన యమపురి ద్వారం దగ్గరకు చేరుకుంటుంది. అక్కడ వైతరణి నది తన భీకర రూపంతో వేచి ఉంటుంది. ఆ నదిని చూడగానే ఆత్మ గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అందులో ఉండే క్రిమికీటకాలు, మంటలు చూసి ఆత్మ వణికిపోతుంది. ఆ నదిని దాటడం ఎలాగో తెలియక నిస్సహాయ స్థితిలో పడిపోతుంది. ఆ సమయంలో ఆత్మకు తన వంశీయులు చేసే గోదానం గుర్తుకు వస్తుంది. ఆ గోమాత ప్రత్యక్షమై ఆత్మను తన తోక పట్టుకోమని సాయిగ చేస్తుంది. మనం చేసే ప్రతి సత్కర్మ మన మరణానంతర ప్రయాణంలో ఒక దీపంలా వెలుగుతుంది. మన కర్మల ఫలం నుండి మనం తప్పించుకోలేము. యమదూతలు ఆత్మను విడిచిపెట్టరు. వారు నిరంతరం ఆత్మను హెచ్చరిస్తూనే ఉంటారు. బ్రతికి ఉన్నప్పుడు దైవ చింతన చేయలేదు, ధర్మం పాటించలేదు, ఇప్పుడు ఏడిస్తే లాభమేమిటి అని వారు అడుగుతుంటే ఆత్మ తలదించుకుంటుంది. ఈ ప్రయాణం కేవలం ఒక ఆత్మకథ కాదు, ఇది మనందరి భవిష్యత్తు ప్రయాణం. ప్రతి మనిషి తన జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా గరుడ పురాణాన్ని వినాలి. అప్పుడే మనిషికి అహంకారం తగ్గుతుంది. మనం ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడికి వెళ్తున్నామో అనే స్పష్టత వస్తుంది. ఆత్మ తన ఆఖరి కోరికను భూలోకంలో ఉన్న తన వారికి ఎలా సంకేతం ద్వారా పంపిస్తుందో తెలుసా? అది ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఆ సంకేతాన్ని గ్రహించిన వారు మాత్రమే ఆత్మకు సద్గతిని ప్రసాదించగలరు. వైతరణి నది ఒడ్డున నిలబడిన ఆత్మ అక్కడ ఏ దృశ్యాలను చూస్తుంది? యమధర్మరాజు సభలోకి ప్రవేశించినప్పుడు చిత్రగుప్తుడు ఆత్మను ఎలా ఆహ్వానిస్తాడు? అక్కడ జరిగే తీర్పు ఎలా ఉంటుంది? ఈ ప్రయాణం ఇంకా ఎంతో గంభీరమైన మలుపులు తిరగబోతోంది. ఆత్మీయులారా, ఈ ప్రయాణంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మన కర్మలే మనల్ని శాసిస్తాయని, మృత్యువు తర్వాత కూడా మనల్ని వెన్నాడుతాయని మర్చిపోకండి. మృత్యువు అనేది జీవితానికి తెరదించే భట్టం కాదు, అది మరొక ప్రపంచంలోకి అడుగుపెట్టే ఒక అనివార్యమైన ద్వారం. ఆ దారి ఎంతో నిగూఢమైనది, మరెంతో భయంకరమైనది. దేహాన్ని వదిలిన ఆత్మ తన ప్రయాణంలో ఎదుర్కొనే ప్రతి సన్నివేశం తాను భూమిమీద చేసిన పనుల ప్రతిబింబమే.
ఈ ప్రయాణం గురించి వింటున్నప్పుడు మనకు వెన్నులో వణుకు పుట్టవచ్చు. కాని ఈ సత్యం ఎప్పటికైనా మనందరికీ ఎదురయ్యేదే. అందుకే ఈ రహస్యాలను తెలుసుకోవడం అంటే రేపటికోసం సిద్ధపడటమే. అస్థిరమైన మనస్సు కలవారు, కేవలం లోకపు వినోదాల్లో మునిగి తేలేవారు ఈ గంభీరమైన పరమ సత్యాలను భరించలేరు. అటువంటివారు ఇప్పుడే ఆధ్యాత్మిక చర్చ నుండి విరమించుకోవచ్చు. జ్ఞానదాహమున్నవారు, ఆత్మ యొక్క అంతిమ గమ్యాన్ని చూడాలనుకునే వారు మాత్రమే నా మాటలను అనుసరించండి. ఈ ప్రయాణంలో ప్రతి అడుగు ఒక పాశం, ప్రతి నిట్టూర్పు ఒక హెచ్చరిక. ఆత్మ తన సుదీర్ఘయాత్రలో బహుపదం అనే నగరాన్ని చేరుకుంటుంది. ఈ నగరానికి వెళ్లే మార్గంలో ఆత్మకు ఒక వింతైన అనుభవం ఎదురవుతుంది. అక్కడ వందల కొద్ది దారులు కనిపిస్తాయి. కాని ఏ దారి ఎటు వెళ్తుందో ఆత్మకు తెలియదు. యమదూతలు ఆత్మను ఒక చీకటి మార్గంలోకి నెడతారు. ఆ చీకటిలో ఆత్మకు తన చేతులు కూడా కనిపించవు. అప్పుడు ఆత్మ తన బిడ్డలను, తన బంధువులను తలచుకుని ఏడుస్తుంది. నన్ను ఒక్కసారి పలకరించండి, నాకు దారి చూపండి అని అరుస్తుంది. కాని ఆ శబ్దం భూలోకానికి చేరదు. ఈ సమయంలోనే ఆత్మకు తన ఆఖరి కోరికను భూలోకంలోని వారికి చేరవేయాలనే తపన కలుగుతుంది. బ్రతికి ఉన్నప్పుడు ఎవరికైనా మాట ఇచ్చి ఉంటే, లేదా ఎవరికైనా అప్పు బాకి ఉంటే, ఆ విషయం ఆత్మను ఎంతో బాధిస్తుంది. ఆ కోరిక తీరకపోతే ఆత్మకు ఆ చీకటి మార్గంలో ముందుకు వెళ్లడం సాధ్యం కాదు. అప్పుడు ఆ ఆత్మ తన వారి కలల్లోకి రావడానికి ప్రయత్నిస్తుంది. లేదా వారి మనసులో ఒక వింతైన ఆలోచనను రేకెత్తిస్తుంది. ఎవరైతే ఆ సమయంలో ప్రశాంతమైన చిత్తంతో ఉంటారో వారికి ఆత్మ చెప్పే సందేశం ఒక మెరుపులా అర్థమవుతుంది. బహుపదం నగరం దాటిన తర్వాత దున్హఖదం అనే నగరం వస్తుంది. పేరుకు తగ్గట్టుగానే అక్కడ అంతా రోదనలే వినిపిస్తాయి. అక్కడ ఉండే వృక్షాలు కూడా ముళ్లతో నిండి ఉంటాయి. ఆత్మ ఆ ముళ్లమీద నడవలేక కుప్పకులిపోతుంది. యమదూతలు ఆత్మను ఈడ్చుకుపోతుంటే ఆత్మ తన ప్రాణ సమానమైన దేహాన్ని గుర్తుచేసుకుని వలవల ఏడుస్తుంది. నేను అంత అందంగా చూసుకున్న నా శరీరం ఇప్పుడు బూడిద అయిపోయింది, ఈ నొప్పులు భరించడం నావల్ల కావడంలేదు అని వాపోతుంది. గరుడ పురాణంలో చెప్పబడినట్లుగా ఈ నగరంలో ఆత్మకు ఒక వింతైన విచారణ ఎదురవుతుంది. అక్కడ ఉండే కావలివారు ఆత్మను అడుగుతారు, ఓ జీవుడా, నీవు భూలోకంలో ఉన్నప్పుడు ఏ రోజైనా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టావా? దాహంతో ఉన్న వారికి నీరు ఇచ్చావా? నీవు చేసిన ఆ కొద్దిపాటి పుణ్యం ఇప్పుడు నిన్ను ఈ ముళ్ల నుండి కాపాడుతుంది. అప్పుడు ఆత్మ తాను చేసిన పొరపాట్లను గుర్తుచేసుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. ఒక్క అన్నదానం కూడా తనను ఎంతగా కాపాడేదో ఆత్మకు అప్పుడు అర్థమవుతుంది. ఆ తర్వాత ఆత్మ తప్తభవనం అనే నగరానికి చేరుకుంటుంది. ఇక్కడ నేలంతా కాగపోతున్న రాగా రేకులా ఉంటుంది. ఆ వేడికి ఆత్మ అల్లాడిపోతుంది. కాని బ్రతికి ఉన్నప్పుడు ఎవరైతే దీపదానం చేస్తారో, ఎవరైతే దేవాలయాల్లో దీపాలు వెలిగస్తారో వారికి ఆ వేడి నుండి ఉపశమనం లభిస్తుంది. మనమిచ్చే ప్రతి చిన్న వస్తువు అక్కడ ఒక గొప్ప సంపదలా మారుతుంది. లోకంలో మనం చేసే దానాలు కేవలం ఎదుటివారి ఆకలి తీర్చడమే కాదు, మన అంతిమ ప్రయాణానికి పునాది వేసుకోవడం కూడా. ఈ ప్రయాణం సాగుతున్న కొద్దీ ఆత్మకు తన కుటుంబ సభ్యులమీద ఉన్న మమకారం ఒక్కొక్కటిగా విడిపోతుంది. తనవారు తనకోసం ఏడుస్తున్నారో లేదో అని ఆత్మ ఆరాటపడుతుంది. ఒకవేళ వారు తనను మర్చిపోయి సంతోషంగా ఉంటే ఆత్మకు కోపం వస్తుంది. కాని వారు తన పేరిట ధర్మకార్యాలు చేస్తుంటే ఆత్మకు ఎంతో తృప్తి కలుగుతుంది. తన సంతానం సన్మార్గంలో నడుస్తున్నారని తెలిస్తే ఆత్మకు సగం బాధ తగ్గపోతుంది. అందుకే పితృకర్మలు చేసేటప్పుడు అత్యంత శ్రద్ధతో ఉండాలి. మార్గమధ్యంలో వైతరణి నదికి దగ్గరగా ఆత్మ చేరుకుంటుంది. ఈ నది 100 యోజనాల వెడల్పు ఉంటుంది. ఆ నదిలో నీరు ఉండదు, కేవలం రక్తం, మాంసం, ఎముకలు ఉంటాయి. ఆ నదిని చూడగానే ఆత్మ భయంతో మూర్ఛపోతుంది. అందులో ఉండే భయంకరమైన మొసళ్ళు, పాములు ఆత్మను తినడానికి వస్తున్నట్లుగా ఉంటాయి. ఆ నదిని దాటడం అనేది ఆత్మకు ఒక అగ్ని పరీక్ష వంటిది. అక్కడ ఎవరూ సహాయం చేయడానికి రారు. కేవలం గోదానం చేసిన వారికి మాత్రమే ఆ నదిని దాటడానికి ఒక పడవ దొరుకుతుంది. గోమాతను పూజించడం, ఆవులకు గ్రాసం అందించడం ఎంతటి పుణ్యఫలమో ఆత్మకు అక్కడ అర్థమవుతుంది. ఆ వైతరణి నది ఒడ్డున నిలబడి ఆత్మ తన బిడ్డలను పిలుస్తుంది. నాకు ఒక గోవును దానం చేయండి, ఈ భయంకరమైన నది నుండి నన్ను రక్షించండి,
అని ఆర్తనాదాలు చేస్తుంది. ఆ సమయంలో భూలోకంలో ఎవరైనా బ్రాహ్మణుడికి గోదానం చేస్తే ఆ పుణ్యం వెంటనే ఆత్మకు అందుతుంది. ఆవు తోకను పట్టుకుని ఆత్మ సులభంగా ఆ నదిని దాటేస్తుంది. ఆత్మ పడే ఈ వేదనను చూసి యమదూతలు నవ్వుతూ ఇలా అంటారు: ఓ మూర్ఖుడా! బ్రతికి ఉన్నప్పుడు నీవు కేవలం నీ గురించి, నీ స్వార్థం గురించి ఆలోచించావు. ఇప్పుడు ఈ కష్టాలు అనుభవిస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు? నీవు చేసిన ప్రతి పాపం నీ చుట్టూ పాములా చుట్టుకుంటుంది. ఆ మాటలకు ఆత్మ తలవంచుకుని మౌనంగా ఏడుస్తుంది. ఈ లోకంలో మనం చేసే ప్రతి పని మన వెంటే వస్తుందనే సత్యం అక్కడ అక్షరాలా నిజమవుతుంది. ముందుకు వెళ్లే కొద్దీ ఆత్మకు రౌద్రపురం అనే నగరం కనిపిస్తుంది. అక్కడ యమదూతలు అత్యంత క్రూరంగా ఉంటారు. ఆత్మను ఇనుప గొలుసులతో బంధించి ముళ్లదారిలో పరిగెత్తిస్తారు. ఆత్మ కళ్ళు తిరిగ పడిపోయినా వారు వదలరు. అక్కడ ఆత్మకు తన ఆఖరి కోరిక మళ్లీ గుర్తుకు వస్తుంది. తాను ఎవరికో ఒక రహస్యం చెప్పాలని అనుకున్న విషయం తనను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆ రహస్యం తన కుటుంబానికి ఎంత అవసరమో ఆత్మకు తెలుసు. కాని అక్కడ మాట్లాడే అవకాశముండదు. ఆత్మ తన ప్రయాణంలో ఎదుర్కొనే ఈ ఒడిదుడుకులు చూస్తుంటే మానవ జీవితం ఎంత విలువైందో అర్థమవుతుంది. మనం గడిపే ప్రతిక్షణం, మనం చేసే ప్రతి పని మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మరణం తర్వాత మనం ఒంటరివాళ్లమే, కాని మనం చేసిన పుణ్యకార్యాలు మనకు 1000 మంది మిత్రుల బలంతో తోడుగా వస్తాయి. ఆత్మ తన ఆఖరి కోరికను భూలోకంలోని వారికి ఎలా చేరవేస్తుందో, ఆ సంకేతాన్ని మనం ఎలా గుర్తించాలో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. వైతరణి నది దాటిన తర్వాత ఆత్మకు ఎదురయ్యే వింతైన లోకాలు ఏమిటి? యమపురి ద్వారం దగ్గర ఉండే కావలివారు ఆత్మను ఏ ప్రశ్నలు అడుగుతారు? తన ఆఖరి కోరికను తీర్చుకోవడానికి ఆత్మ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? ఈ ప్రయాణం ఇంకా ఎంతో గంభీరంగా, లోతైన రహస్యాలతో సాగబోతోంది. మృత్యువు యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగండి. మరణానంతర ప్రయాణంలో మనం 5వ ఘట్టానికి చేరుకున్నాము. ఈ ప్రయాణం కేవలం ఒక కథ కాదు, మన ఆత్మ తన గమ్యాన్ని వెతుక్కుంటూ సాగించే నిరంతర అన్వేషణ. దేహాన్ని వదిలిన ఆత్మ అప్పటివరకు తను మోసిన అహంకారాన్ని, మమకారాన్ని ఒక్కొక్కటిగా విడిచిపెడుతూ యమపురి వైపు అడుగులు వేస్తోంది. ఈ దారిలో ఆత్మ పొందే అనుభవాలు వింటుంటే జీవితమంటే కేవలం తినడం, పడుకోవడం మాత్రమే కాదని, అంతకు మించిన ఒక గొప్ప బాధ్యత ఉందని మనకు అర్థమవుతుంది. ఒక చిన్న హెచ్చరిక: ఈ దివ్యజ్ఞానాన్ని స్వీకరించే అర్హత లేనివారు, కేవలం లోకపు వినోదాలలో మునిగి తేలేవారు ఈ గంభీరమైన రహస్యాల నుండి ఇప్పుడే తప్పుకోవచ్చు. ఇది కేవలం మాటల ప్రవాహం కాదు, రేపు మనం వెళ్లబోయే దారిలో మనకు ఎదురయ్యే సత్యం. ఓపిక ఉన్నవారు, సత్యాన్వేషణ చేయాలనుకునేవారు మాత్రమే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగండి. ఆత్మ ఇప్పుడు పయోవర్షణ అనే నగరానికి చేరుకుంది. ఇక్కడ ఆకాశం నుండి నీరు కాదు, సలసల కాగే నూనె చుక్కలు వర్షంలా కురుస్తుంటాయి. ఆ వేడికి ఆత్మ విలవిలలాడిపోతుంది. కాని బ్రతికి ఉన్నప్పుడు ఎవరైతే గొడుగును దానం చేస్తారో, ఎవరైతే బాటసారులకు నీడను కల్పిస్తారో వారికి ఆ కాగే నూనె చుక్కల నుండి రక్షణ లభిస్తుంది. మనం చేసే ప్రతి చిన్న ధర్మం మరణానంతర మార్గంలో ఒక గొప్ప కవచంలా మారుతుందని గరుడ పురాణం పదే పదే నొక్కి చెబుతోంది. ఈ నగరంలో ఆత్మకు ఒక వింతైన దృశ్యం కనిపిస్తుంది. అక్కడ ఒక పెద్ద అద్దముంటుంది. ఆ అద్దంలో ఆత్మకు తను భూలోకంలో చేసిన పనులన్నీ కనిపిస్తాయి. తాను ఎవరినైనా మోసం చేసి ఉంటే, ఎవరినైనా బాధించి ఉంటే ఆ దృశ్యాలు తనను చూసి వెక్కిరిస్తాయి. ఆ సమయంలో ఆత్మకు తన ఆఖరి కోరిక మళ్లీ గుర్తుకు వస్తుంది. తాను ఎవరికో ఒక క్షమాపణ చెప్పాలని అనుకున్న విషయం తనను వేధిస్తుంది. కాని ఇప్పుడు పశ్చాత్తాపపడినా లాభం లేదు. కాలం మించిపోయింది. ఆత్మీయులారా, ఆధ్యాత్మిక రహస్యాలను మీకు అందిస్తున్న ఈ సమయంలో ఒక ముఖ్యమైన విన్నపం. మన సనాతన ధర్మాన్ని, ఈ పురాణ విజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయడం మనందరి బాధ్యత. ఈ ధర్మ ప్రచారంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్కాన్ చిత్రం ద్వారా మీరు అందించే చిన్న సహాయం కూడా ఈ జ్ఞాన ప్రవాహాన్ని 10 మందికి చేరవేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది కేవలం ధనం కాదు, మీరు ధర్మానికి ఇచ్చే మద్దతు. మీ మనసులో కలిగే ఆ ప్రేరణే ఈ ఆత్మలకు శాంతిని చేకూర్చే ఒక గొప్ప పుణ్యకార్యం అవుతుంది. ప్రయాణం ముందుకు సాగుతున్న కొద్దీ ఆత్మకు వైతరణి నది యొక్క భీకర రూపం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
ఆ నది ఒడ్డున ఆత్మ నిలబడి ఉన్నప్పుడు అక్కడ ఒక వింతైన వ్యక్తి కనిపిస్తాడు. అతడే ప్రేతపతి. ఆత్మ మొదటగా కలుసుకునే ముఖ్యమైన వ్యక్తుల్లో ఈయన ఒకరు. ఈయన ఆత్మను చూసి భీకరంగా నవ్వుతూ, ఓ జీవుడా, నీవు తీసుకువచ్చిన పుణ్యమేది? నీవు చేసిన దానాల లెక్కలేవి? అని అడుగుతాడు. ఆ గంభీరమైన స్వరం వినగానే ఆత్మ వణికిపోతుంది. ఆ సమయంలో ఆత్మకు తన కుటుంబ సభ్యులు చేసే దానధర్మాలు గుర్తుకు వస్తాయి. వారు చేసే పిండ ప్రదానాలు, ఇచ్చే గోదానాలు ఆత్మకు అక్కడ బలాన్నిస్తాయి. ప్రేతపతికి ఆ పుణ్యఫలాన్ని చూపించినప్పుడే ఆత్మకు ముందుకు వెళ్లే అనుమతి లభిస్తుంది. అందుకే చనిపోయిన వారి పేరుమీద చేసే పనులు ఎంత ముఖ్యమో గరుడ పురాణం వివరిస్తుంది. మనం చేసే ప్రతి కార్యం ఆత్మకు యమపురిలో ఒక సాక్ష్యంలా నిలుస్తుంది. ముందుకు వెళ్లే కొద్దీ ఆత్మకు శీతప్రస్థం అనే నగరం ఎదురవుతుంది. అక్కడ చలి ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఆత్మ గడ్డకట్టుకుపోతుంది. కాని బ్రతికి ఉన్నప్పుడు ఎవరైతే పేదలకు వస్త్రాలను దానం చేస్తారో, ఎవరైతే చలిలో వణికిపోయేవారికి రక్షణ కల్పిస్తారో వారికి అక్కడ వెచ్చదనం లభిస్తుంది. ప్రకృతి ఎంతటి సమన్యాయం చేస్తుందో చూశారా? మనం ఎవరికైతే వెచ్చదనాన్ని ఇస్తామో అదే వెచ్చదనం మనకు మరణం తర్వాత రక్షణగా మారుతుంది. ఆత్మ తన ప్రయాణంలో ఎదుర్కొనే ఈ కష్టాలు చూస్తుంటే మానవ జన్మ ఎంతటి విలువైనదో అర్థమవుతుంది. మనం ప్రతిరోజు చేసే చిన్న చిన్న తప్పులు మరణానంతర మార్గంలో పెద్ద పెద్ద కొండలై మన ముందు నిలబడతాయి. అలాగే మనం చేసే చిన్న చిన్న మేళ్లు ఒక గొప్ప వంతెనే మనల్ని కష్టాల నుండి దాటిస్తాయి. ఆత్మ తన ఆఖరి కోరికను భూలోకంలో ఉన్న తన వారికి ఎలా తెలియజేస్తుందో ఆ రహస్యం ఈ ప్రయాణంలోనే నిగూజంగా దాగవుంది. యమదూతలు ఆత్మను ముందుకు తోస్తూ, త్వరగా నడువు, చిత్రగుప్తుడు నీకోసం వేచి ఉన్నాడు. నీ జీవిత చరిత్ర అంతా ఆయన దగ్గర సిద్ధంగా ఉంది అని హెచ్చరిస్తారు. అప్పుడు ఆత్మకు తన పూర్వీకులు చేసిన హెచ్చరికలు గుర్తుకు వస్తాయి. ధర్మం తప్పవద్దు, సత్యం వదలవద్దు అని పెద్దలు చెప్పిన మాటలు అప్పుడు వేదమంత్రాలై ఆత్మను వెంటాడుతుంటాయి. కాని ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు, కేవలం అనుభవించడం తప్ప. వైతరణి నది దగ్గర ఆత్మ ఎదుర్కొనే ఆఖరి పరీక్ష అత్యంత కఠినమైనదే. అక్కడ ఆత్మ తన మమకారాన్ని పూర్తిగా వదులుకోవాలి. తన బిడ్డలు, తన ఆస్తి, తన హోదా అన్నీ ఈ భూమికి సంబంధించినవని, తన అసలు ప్రయాణం పరమాత్మ వైపు అని గ్రహించాలి. ఆ గ్రహింపు ఎప్పుడు కలుగుతుందో అప్పుడే ఆత్మకు ఆ నదిని దాటడానికి అవసరమైన ధైర్యం లభిస్తుంది. ఆ నది మధ్యలో ఆత్మ చూసే దృశ్యాలు వర్ణనాతీతం. పితృదేవతలు ఆత్మను చూసి జాలిపడతారు. వారు తమ వంశం నుండి వచ్చిన ఆ కొత్త ఆత్మకు మార్గదర్శనం చేయడానికి ప్రయత్నిస్తారు. కాని యమదూతలు వారిని అడ్డుకుంటారు. ఈ ఆత్మ తన కర్మల ఫలితాన్ని అనుభవించాల్సిందే అని ఖచ్చితంగా చెబుతారు. అక్కడ సిఫార్సులకు తావులేదు. కేవలం సత్యం మాత్రమే పలకాలి. ఆత్మ తన తప్పులను ఒప్పుకున్నప్పుడు మాత్రమే శిక్షల తీవ్రత తగ్గుతుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆత్మ తన ఆఖరి కోరికను తీర్చుకోవడానికి ఏ మార్గాన్ని ఎంచుకుంటుంది? యమధర్మరాజు ముందు ఆత్మ నిలబడినప్పుడు జరిగే సంభాషణ ఏమిటి? ఈ రహస్యాలన్నీ తెలుసుకుంటే మన మనసులోని అశాంతి తొలగిపోయి జీవితం పట్ల ఒక స్పష్టత వస్తుంది. మరణం పట్ల భయం పోయి ధర్మం పట్ల గౌరవం పెరుగుతుంది. ముందుకు సాగే కొద్దీ ఈ ప్రయాణం ఇంకా ఎంతో గంభీరమైన మలుపులు తిరగబోతోంది. యమపురిద్వారం దగ్గర ఉండే వింతైన జీవులు, అక్కడ వినిపించే ధర్మప్రసంగాలు, ఆత్మ పొందే శిక్షలు లేదా బహుమతులు, ఇవన్నీ వింటుంటేనే మనకు ఒక సరికొత్త లోకం కనిపిస్తుంది. ఆ లోకపు రహస్యాలను తెలుసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. మరణానంతర ప్రయాణంలో 6వ భట్టానికి చేరుకున్న ఆత్మకు ఈ ప్రపంచం యొక్క అసలు రంగురుచి ఒక్కొక్కటిగా బోధపడతాయి. తాను ఇన్నాళ్లు నాది అని మురిసిపోయిన సంపద, నావారు అని గర్వపడిన బంధువులు అందరూ కేవలం ఒక కాలక్షేపమాత్రమేనని, తన వెంట వచ్చేది కేవలం తాను చేసిన పుణ్యపాపాలు మాత్రమేనని అర్థం చేసుకునే సమయమిది. ఈ మార్గం ఎంతో నిగూఢమైనది. ఇక్కడ వెలుగు ఉండదు. కేవలం మన అంతరాత్మ ప్రకాశం మాత్రమే మనకు దారి చూపిస్తుంది. ఒక హెచ్చరిక. ఈ గంభీరమైన రహస్యాలను వినడానికి గుండె నిబ్బరముండాలి. లోకపు వింతల్లో మునిగిపోయి శాశ్వత సత్యాన్ని తృణీకరించేవారు ఈ ప్రసంగాన్ని భరించలేరు. ఎవరికైతే తమ ఆత్మ గమ్యం పట్ల స్పష్టత కావాలో
ఎవరైతే ధర్మబద్ధమైన జీవితం గడపాలని కోరుకుంటారో వారు మాత్రమే ఈ ప్రయాణంలో ముందుకు సాగండి. అపనమ్మకం ఉన్నవారు ఇప్పుడే ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్లడం శ్రేయస్కరం. ఆత్మ ఇప్పుడు బహుభీతి అనే నగరాన్ని చేరుకుంటుంది. ఈ నగరం పేరులోనే భయముంది. ఇక్కడ గాలి వీచదు, కాని ఒక వింతైన శబ్దం నిరంతరం వినిపిస్తూ ఉంటుంది. ఆ శబ్దానికి ఆత్మ వణికిపోతుంది. అక్కడ ఆత్మకు తన పూర్వీకులు అంటే 7 తరాల పితృదేవతలు సూక్ష్మరూపంలో దర్శనమిస్తారు. ఆత్మ మొదటగా కలుసుకునే ఆత్మీయులు వీరే. వారు ఆ కొత్తగా వచ్చిన ఆత్మను చూసి విలపిస్తారు. నీవు భూమిమీద ఉన్నప్పుడు మా పేరుమీద ఏ పుణ్యకార్యాలు చేశావు? మాకు ఏ గతిని ప్రసాదించావు? అని వారు అడుగుతారు. ఆ సమయంలో ఆత్మకు తన బాధ్యతలు గుర్తుకు వస్తాయి. తను భూలోకంలో ఉన్నప్పుడు తన పితృదేవతలను నిర్లక్ష్యం చేసి ఉంటే ఆ అపరాధ భావం ఆత్మను దహించివేస్తుంది. కాని తన సంతానం సక్రమంగా తర్పణాలు, శ్రాద్ధకర్మలు విధిగా నిర్వహిస్తుంటే ఆ పుణ్యఫలం చూసి పితృదేవతలు ఆనందిస్తారు. ఆనందమే ఆత్మకు రాబోయే ప్రయాణంలో ఒక గొప్ప శక్తిగా మారుతుంది. పితృదేవతల ఆశీస్సులు లేనిదే ఏ ఆత్మకూడా యమపురిలో సగర్వంగా నిలబడలేదు. ఇక్కడే ఆత్మకు తన ఆఖరి కోరికను భూలోకంలో ఉన్నవారికి తెలియజేయాలనే తపన పరాకాష్ఠకు చేరుకుంటుంది. ఆత్మ తన కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లాలని, వారి చెవిలో ఏదో చెప్పాలని ప్రాకులాడుతుంది. కాని యమదూతలు ఆత్మను కదలనివ్వరు. అప్పుడు ఆత్మ తన సూక్ష్మశక్తిని ఉపయోగించి ఒక గాలి కెరటంలాగానో లేదా ఒక వింతైన శబ్ద రూపంలోనో తన వారిని తాకడానికి ప్రయత్నిస్తుంది. ఎవరైతే ఆ సమయంలో కళ్ళు మూసుకుని ధ్యానంలోగాని భగవన్నామ స్మరణలోగాని ఉంటారో వారికి ఆత్మ యొక్క సందేహం ఒక మెరుపులాగా మనసులో స్ఫురిస్తుంది. నా తండ్రికి ఈ పని ఇష్టంలేదు అని కొడుకుకో, లేదా మావారు ఇక్కడ ఏదో దాచారు అని భార్యకో అనిపించడం వెనుక ఆత్మ పడే తాపత్రయముంటుంది. ఆ కోరిక తీరనంత వరకు ఆత్మ బహుభీతి నగరం దాటి ముందుకు వెళ్లడానికి ఇష్టపడదు. కాని కాలం ఆగదు. యమదూతలు ఆత్మను హెచ్చరిస్తూ, ఓ జీవుడా, నీ కోరికలు, నీ మమకారాలు అన్నీ ఆ భూమిమీదే వదిలేయి. ఇప్పుడు నీవు నీ కర్మలను లెక్కాచారాలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది అని ముందుకు నెడతారు. ఆ తర్వాత ఆత్మ విజయం అనే నగరాన్ని చేరుకుంటుంది. ఈ నగరం వైశాల్యం ఎంతో పెద్దది. ఇక్కడ యమధర్మరాజు యొక్క ప్రతీకలు కనిపిస్తాయి. అక్కడ ఉండే న్యాయాధికారులు ఆత్మను విచారించడం మొదలుపెడతారు. నీవు నీ జీవితంలో ఎన్నిసార్లు అబద్ధమాడావు? ఎన్నిసార్లు ఇతరులను దూషించావు? నీ వాక్కు ద్వారా ఎవరికైనా హాని చేశావా? అని అడుగుతారు. ఆ ప్రశ్నలకు ఆత్మ వణికిపోతుంది. బ్రతికి ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి చిన్న సైగ కూడా అక్కడ ఒక పెద్ద సాక్ష్యంగా నిలుస్తుంది. గరుడ పురాణంలో చెప్పబడినట్లుగా ఈ నగరంలో ఆత్మకు ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుంది. తాను చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెంది యమదూతల ముందు తన తప్పులను ఒప్పుకుంటే శిక్షల తీవ్రత కొంత తగ్గుతుంది. కాని అహంకారంతో ప్రవర్తిస్తే శిక్షలు రెట్టింపు అవుతాయి. ఆత్మ తన గతాన్ని తలుచుకుని, అయ్యో, ఆ రోజు నేను ఆ మాట అనకుండా ఉండాల్సింది, ఆ మోసం చేయకుండా ఉండాల్సింది అని పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. ఆ కన్నీళ్లే ఆత్మను కొంతవరకు నిర్మలం చేస్తాయి. ఈ ప్రయాణంలో ఆత్మకు ఎదురయ్యే మరో పెద్ద సవాలు క్షుత్పిపాసలు అంటే ఆకలి మరియు దాహం. భూలోకంలో మనం సమర్పించే షోడశ శ్రాద్ధాలు ఆత్మకు మార్గమధ్యంలో ఆహారంగా అందుతాయి. 11వ నెలలో చేసే కర్మ ఆత్మకు ఎంతో బలాన్నిస్తుంది. ఆహారం లేకపోతే ఆత్మ నీరసించిపోయి నేలమీద దొర్లుతూ ప్రయాణించాల్సి ఉంటుంది. తన బిడ్డలు పెట్టే ఒక్కొక్క ముద్దకోసం ఆత్మ అక్కడ ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. మన సంస్కృతిలో తల్లిదండ్రులకు పెట్టే పిండం వెనుక ఎంతటి గంభీరమైన రహస్యముందో ఇప్పుడు అర్థమవుతుంది కదా. ముందుకు వెళ్లే కొద్దీ ఆత్మకు పుష్పకం అనే నగరం కనిపిస్తుంది. ఇక్కడ మార్గం ఎంతో మనోహరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కాని అది ఒక పరీక్ష మాత్రమే. ఎవరైతే లోభం లేకుండా ఇతరుల ఆస్తిపై కన్నేయకుండా జీవించారో వారికి ఆ మార్గం సుఖమయంగా ఉంటుంది. కాని దొంగతనం చేసిన వారికి, ఇతరులను మోసం చేసి ఆస్తులు కూడబెట్టిన వారికి ఆ మార్గం నరకప్రాయంగా మారుతుంది. అక్కడ ఉండే ముళ్ళ పొదలు ఆత్మను గాయపరుస్తాయి. చర్మం ఊడిపోయేలా ఆ దెబ్బలు తగులుతుంటే ఆత్మ ఆర్తనాదాలు చేస్తుంది. ఆ సమయంలో ఆత్మకు తన ఆఖరి కోరిక మళ్లీ గుర్తుకు వస్తుంది.
తాను ఎవరికో అన్యాయం చేసి సంపాదించిన ఆ ధనం ఇప్పుడు తనను రక్షించలేకపోవడం చూసి ఆత్మ ఆశ్చర్యపోతుంది. నేను ఎవరికోసమైతే ఇన్ని పాపాలు చేశానో వారు ఇప్పుడు ఇక్కడ లేరు. నేను చేసిన పాపం మాత్రం నన్ను వెంటాడుతోంది అని గ్రహిస్తుంది. ఈ గ్రహింపు కలగడమే ఆత్మ పరిణామ క్రమంలో ఒక ముఖ్యమైన మెట్టు. ఈ సత్యాన్ని గ్రహించిన ఆత్మ మాత్రమే యమపురిలో ధైర్యంగా అడుగు పెట్టగలదు. యమదూతలు ఆత్మను వేగంగా నడిపిస్తూ, జాగ్రత్త! వైతరణి నది దాటిన తర్వాత చిత్రగుప్తుడు నీకోసం లెక్కలు సిద్ధం చేసి ఉంచాడు. నీవు చేసిన ప్రతి పుణ్యం ఒక దీపంలా వెలుగుతుంది, నీవు చేసిన ప్రతి పాపం ఒక పిడుగులా పడుతుంది అని హెచ్చరిస్తారు. అప్పుడు ఆత్మ తన మనసులోని భారమంతా దించి దైవ ప్రార్థన మొదలుపెడుతుంది. బ్రతికి ఉన్నప్పుడు ఒక్కసారి కూడా దేవుడిని తలవనివారుకూడా అక్కడ ఆపదలో పరమాత్మను స్మరిస్తారు. కాని ఆ ప్రార్థన ఎంతవరకు ఫలిస్తుందో అది ఆ జీవుడి కర్మపై ఆధారపడి ఉంటుంది. మనం చేసే ప్రతి దానమూ, ధర్మమూ మరణానంతర ప్రయాణంలో మనకు ఒక రక్షణ కవచంలా మారుతుందని మర్చిపోకండి. ఆత్మ తన ఆఖరి కోరికను తీర్చుకోవడానికి, తన వారిని సరైన దారిలో పెట్టడానికి ఏ సంకేతాలు ఇస్తుంది? యమధర్మరాజు యొక్క సభలో ఆత్మ ఎదుర్కొనే ఆ వింతైన దృశ్యాలు ఏమిటి? చిత్రగుప్తుడు రాసే ఆ కర్మపత్రంలో ఏముంటుంది? ఈ రహస్యాలన్నీ రాబోయే ప్రయాణంలో మనకు స్పష్టంగా తెలుస్తాయి. ఆత్మ తన ప్రయాణంలో ఎదుర్కొనే ఈ ఒడిదుడుకులు చూస్తుంటే మానవ జన్మ ఎంతటి విలువైందో అర్థమవుతుంది. మనం ప్రతిరోజు చేసే చిన్న చిన్న తప్పులు మరణానంతర మార్గంలో పెద్ద కొండలై మన ముందు నిలబడతాయి. అలాగే మనం చేసే చిన్న చిన్న మేళ్లు ఒక గొప్ప వంతెనే మనల్ని కష్టాల నుండి దాటిస్తాయి. ఈ ప్రయాణం ఇంకా ఎంతో గంభీరంగా, లోతైన రహస్యాలతో సాగబోతోంది. మృత్యువు యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మృత్యువు అనే మహాసముద్రాన్ని దాటుతున్న ఆత్మ ఇప్పుడు 7వ భట్టంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రయాణం కేవలం దూరానికి సంబంధించింది కాదు, అది ఒక జన్మలో సంపాదించుకున్న సంస్కారాల పరిపాకం. దేహాన్ని వదిలిన ఆత్మ కాలం అనే చక్రంలో చిక్కుకుని తన గమ్యం వైపు అలుపెరుగని పోరాటం చేస్తోంది. మనం ఇక్కడ చెప్పుకుంటున్న గరుడ పురాణ రహస్యాలు వింటుంటే ప్రాణం విలువ ఏమిటో, ధర్మం యొక్క ఆవశ్యకత ఏమిటో ప్రతి ఒక్కరికి కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఒక గంభీరమైన హెచ్చరిక. ఈ పవిత్ర విషయాలను ఆలకించడానికి పరమశాంతం, నిశ్చలమైన బుద్ధి అవసరం. మరణం గురించి వినగానే భయపడేవారు, సంకుచిత మనస్తత్వం కలవారు ఈ ప్రయాణాన్ని ఇక్కడితోనే ముగించవచ్చు. ఎందుకంటే ముందుకు సాగే కొద్ది సత్యం యొక్క తీక్షణత పెరుగుతుంది. ఆ తీక్షణతను తట్టుకోగలిగే శక్తి కేవలం జ్ఞాన పిపాస ఉన్నవారికి మాత్రమే ఉంటుంది. సిద్ధంగా ఉన్నవారు మాత్రమే ఈ అద్భుత ఆధ్యాత్మిక లోకంలోకి ప్రవేశించండి. ఆత్మ ఇప్పుడు ఆదిత్యపురం అనే నగరానికి చేరుకుంది. ఈ నగరానికి వెళ్లే మార్గంలో సూర్యుడు ప్రచండమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ వేడి మామూలు ఎండకాదు, అది ఆత్మను దహించేసే ఒక వింతైన అగ్ని. కాని బ్రతికి ఉన్నప్పుడు ఎవరైతే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారో, దాహంతో ఉన్నవారికి మంచినీరు అందిస్తారో వారికి ఆ సూర్యకాంతి చల్లని వెన్నెలగా మారుతుంది. మనం చేసే ప్రతి ధర్మం ప్రకృతిలోని శక్తులను మనకు అనుకూలంగా మారుస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. ఈ నగరంలో ఆత్మకు ఒక వింతైన స్మృతి కలుగుతుంది. తాను భూలోకంలో ఉన్నప్పుడు చేసిన వాగ్దానాలు, తీర్చని అప్పులు తనను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆ సమయంలో ఆత్మ తన కుటుంబ సభ్యులకు ఒక సంకేతాన్ని పంపాలని తహతహలాడుతుంది. తన బిడ్డలు తన పేరుమీద ఎవరికైనా ధనాన్ని ఇవ్వాల్సి ఉన్నా, లేదా తాను ఎవరికైనా మాట ఇచ్చి తప్పినా ఆ భారం ఆత్మను ముందుకు కదలనివ్వదు. ఆ సమయంలో ఆత్మ తన వారి కలల్లోకి వచ్చి ఒక అసంపూర్ణమైన దృశ్యాన్ని చూపిస్తుంది. మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయిన తర్వాత మీకు పదే పదే ఒకే రకమైన కల వస్తుంటే, లేదా వారు ఏదో అడుగుతున్నట్టు అనిపిస్తుంటే అది వారి ఆఖరి కోరికకు సంకేతం. ఆత్మ తన బరువును దించుకోవడానికి మీ సహాయం కోరుతోంది. అటువంటప్పుడు పండితుల సలహా తీసుకుని ఆత్మ కోరుకున్న ధర్మాన్ని నెరవేర్చాలి. అప్పుడే ఆత్మకు ఆదిత్యపురం నుండి ముందుకు వెళ్లే మార్గం సుగమమవుతుంది. లేదంటే ఆత్మ అక్కడే ఆ వేడిలో అల్లాడిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆత్మ జనపురం అనే నగరానికి చేరుకుంటుంది. ఈ నగరంలో ఆత్మకు తన వంశం యొక్క గొప్పతనం, తన పూర్వీకులు చేసిన పుణ్యకార్యాల ఫలితం కనిపిస్తాయి. ఒకవేళ ఆ వంశంలో ఎవరైనా గొప్ప యోగులు లేదా భక్తులు ఉండి ఉంటే వారి పుణ్యంలో కొంత భాగం ఈ ఆత్మకు రక్షణగా వస్తుంది.
అందుకే పుణ్యవంశంలో జన్మించడం అనేది ఒక గొప్ప వరం. కాని ఆ వరాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఆ జీవుడిపైనే ఉంటుంది. తన పూర్వీకుల పేరును చెడగొట్టే పనులు చేసిన ఆత్మకు ఇక్కడ శిక్షలు ఇంకా కఠినంగా ఉంటాయి. గరుడ పురాణంలో చెప్పబడినట్లుగా ఈ నగరంలో యమదూతలు ఆత్మకు కర్మవిపాకం గురించి వివరిస్తారు. అంటే ఏ పాపానికి ఏ శిక్ష ఉంటుంది, ఏ పుణ్యానికి ఏ సుఖం కలుగుతుంది అనేది ఆత్మ కళ్లకు కట్టినట్టు చూపిస్తారు. అది చూసిన తర్వాత ఆత్మ భయంతో వణికిపోతూ, ప్రభూ, నాకు ఒక్క అవకాశమివ్వండి, మళ్లీ భూమిమీద పుట్టి కేవలం పుణ్య కార్యాలే చేస్తాను అని ప్రాధేయపడుతుంది. కాని ఒక్కసారి ప్రాణం పోయిన తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లే మార్గం మూసుకుపోతుంది. ఉన్నది కేవలం ముందుకు వెళ్లే దారి మాత్రమే. ముందుకు వెళ్లే కొద్దీ ఆత్మకు వైతరణి నది యొక్క శబ్దం వినబడటం మొదలవుతుంది. ఆ శబ్దం వింటేనే గుండె చెరువవుతుంది. అది భయంకరమైన ఆర్తనాదాల మిశ్రమంలా ఉంటుంది. ఆ నదికి అవతలి ఒడ్డున యమపురి ఉంటుంది. ఆ నదిని దాటడం అనేది ఆత్మ ఎదుర్కొనే అతి పెద్ద సవాలు. అక్కడ ఆత్మకు తనవారు చేసే సపిండీకరణం అనే ప్రక్రియ ఎంతో తోడ్పడుతుంది. 12వ నెల ముగసే సమయంలో చేసే ఈ కర్మ ఆత్మను ప్రేతత్వం నుండి విముక్తి చేసి పితృదేవతల వరుసలో చేరుస్తుంది. ఈ ప్రక్రియ సక్రమంగా జరగకపోతే ఆత్మ ఆ వైతరణి నది ఒడ్డునే కొన్ని వందల ఏళ్లు ఉండిపోవాల్సి వస్తుంది. ఆకలితో, దాహంతో అలమటిస్తూ ప్రేతరూపంలో తిరుగుతూ ఉంటుంది. అందుకే అంతిమ సంస్కారాలు, ఆ తర్వాత చేసే కర్మలు అత్యంత పవిత్రమైనవి. అవి కేవలం సాంప్రదాయాలు కావు, ఒక ఆత్మను నరకయాతన నుండి రక్షించే మార్గాలు. ఆత్మ తన ఆఖరి కోరికను తీర్చుకోవాలని ఎందుకు అంతగా తపిస్తుందో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఆ కోరిక తీరితేనే ఆత్మకు మనశ్శాంతి కలుగుతుంది. ఆదిత్యపురంలో ఆత్మ చూసే మరో వింత ఏమిటంటే అక్కడ ధర్మదేవత యొక్క నీడ ఉంటుంది. ఆ నీడలో నిలబడే అర్హత కేవలం సత్యవంతులకే ఉంటుంది. అబద్ధాలతో జీవితాన్ని గడిపినవారు ఆ నీడను తాకలేరు. వారు ఎండలో నిలబడి కాలిపోతుంటే సత్యవంతులు మాత్రం చల్లగా విశ్రమిస్తారు. ఈ దృశ్యం ఆత్మకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ఈ ప్రపంచంలో మనం మాట్లాడే ప్రతి సత్య మరణం తర్వాత ఒక చల్లని నీడలా మనల్ని కాపాడుతుంది. ప్రయాణం ముందుకు సాగుతున్న కొద్దీ యమదూతలు ఆత్మను వేగంగా నడిపిస్తారు. ఇక ఆలస్యం చేయకు, సూర్యుడు అస్తమించేలోపు మనం తదుపరి నగరాన్ని చేరుకోవాలి అని తోస్తారు. ఆత్మ నడవలేక పడిపోయినా వారు కరుణించరు. ఆ సమయంలో ఆత్మకు తను భూమిమీద చేసిన దానాలు గుర్తుకు వస్తాయి. ఎవరైతే పాదరక్షలను దానం చేస్తారో వారికి ఆ దారిలో రాళ్లు గుచ్చుకోవు. ఎవరైతే వస్త్రదానం చేస్తారో వారికి ఆ ప్రయాణంలో శారీరక కష్టం తక్కువగా ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక రహస్యాలు వింటుంటే మనకు ఒక విషయం స్పష్టమవుతుంది. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మరణం తర్వాత మనం పొందే సుఖదున్హకాలు మనం ఇప్పుడు చేసే పనులమీదనే ఆధారపడి ఉన్నాయి. ఆత్మ తన ఆఖరి కోరికను భూలోకంలోని వారికి ఎలా సంకేతం ద్వారా పంపిస్తుందో ఆ సంకేతాన్ని మనం ఎలా గుర్తించాలో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఆ సంకేతం ద్వారానే మనం ఆత్మకు శాంతిని చేకూర్చగలం. వైతరణి నది దగ్గరకు చేరుకున్న ఆత్మ అక్కడ ఏ దృశ్యాలను చూస్తుంది? యమధర్మరాజు యొక్క భయంకరమైన రూపం ఎలా ఉంటుంది? చిత్రగుప్తుడు ఆత్మను ఎలా పలకరిస్తాడు? ఈ ప్రయాణం ఇంకా ఎంతో గంభీరమైన మలుపులు తిరగబోతోంది. ఆత్మీయులారా, ఈ ప్రయాణంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మన కర్మలే మనల్ని శాసిస్తాయని, మృత్యువు తర్వాత కూడా మనల్ని వెన్నాడుతాయని మర్చిపోకండి. ఆత్మ తన ప్రయాణంలో ఎదుర్కొనే ఈ ఒడిదుడుకులు చూస్తుంటే మానవ జన్మ ఎంతటి విలువైందో అర్థమవుతుంది. మనం ప్రతిరోజు చేసే చిన్న చిన్న తప్పులు మరణానంతర మార్గంలో పెద్ద పెద్ద కొండలై మన ముందు నిలబడతాయి. అలాగే మనం చేసే చిన్న చిన్న మేళ్లు ఒక గొప్ప వంతెనే మనల్ని కష్టాల నుండి దాటిస్తాయి. ఈ ప్రయాణం ఇంకా ఎంతో గంభీరంగా, లోతైన రహస్యాలతో సాగబోతోంది. మృత్యువు యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. చనిపోయిన తర్వాత ఆత్మ మొదట ఎవరిని కలుస్తుంది? గరుడ పురాణ రహస్యం. మృత్యువు అనే సుదీర్ఘ ప్రయాణంలో ఆత్మ ఇప్పుడు 8వ ఘట్టానికి చేరుకుంది. కాలం ఎవరికోసం ఆగదు, అది నిరంతరం ప్రవహించే ఒక మహానది వంటిది. దేహాన్ని వదిలిన ఆత్మ అప్పటివరకు తను మోసిన అహంకారాన్ని, మమకారాన్ని ఒక్కొక్కటిగా విడిచిపెడుతూ యమపురి వైపు తన అడుగులను వేగవంతం చేస్తోంది. ఈ మార్గంలో ఆత్మ పొందే అనుభవాలు వింటుంటే
జీవితమంటే కేవలం ఈ భౌతిక సుఖాలు మాత్రమే కాదని, అంతకు మించిన ఒక గొప్ప సత్యముందని మనకు బోధపడుతుంది. ఒక ముఖ్యమైన విన్నపం. గరుడ పురాణంలోని ఈ నిగుజ రహస్యాలను తెలుసుకోవడానికి సామాన్యమైన మనసు సరిపోదు. పరమ పవిత్రమైన ఈ విషయాలు అత్యంత గంభీరమైనవి. వీటిని అర్థం చేసుకోవడానికి ప్రశాంతమైన చిత్తం, నిలకడైన బుద్ధి ఉండాలి. అంతటి ఓపిక లేనివారు, కేవలం కాలక్షేపం కోసం చూసేవారు ఇప్పుడే ఈ ప్రయాణం నుండి తప్పుకోవచ్చు. ఇది కేవలం ఒక గాథ కాదు, ప్రతి జీవి తన అంతిమ సమయంలో ఎదుర్కోవాల్సిన పచ్చి నిజం. సంసిద్ధులైన వారు మాత్రమే ఈ దివ్యజ్ఞాన ప్రవాహంలో ముందుకు సాగండి. ఆత్మ ఇప్పుడు క్రౌంచపురం అనే నగరాన్ని దాటి విచిత్రపురం అనే ప్రదేశానికి చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో ఆత్మకు ఒక సంవత్సరం కాలం పూర్తవుతూ ఉంటుంది. 12 నెలలపాటు సాగిన ఈ అలసట లేని పయనంలో ఆత్మ ఎన్నో నగరాలను, ఎన్నో కష్టాలను దాటుకుంటూ వచ్చింది. ఈ విచిత్రపురంలో ఆత్మకు తన జీవితం పట్ల ఒక పరిపూర్ణమైన అవగాహన కలుగుతుంది. ఇక్కడ ఉండే ఒక దివ్యమైన సరస్సులో ఆత్మ తన పూర్వజన్మల రూపాలను కూడా గమనిస్తుంది. ఈ ప్రదేశంలో ఆత్మకు ఒక వింతైన ఆవేదన కలుగుతుంది. తాను భూలోకంలో ఉన్నప్పుడు తన కుటుంబ సభ్యులకు చెప్పాలనుకున్న ఒక రహస్యం లేదా తీర్చుకోవాలనుకున్న ఒక ఆఖరి కోరిక తనను పదే పదే వెంటాడుతుంది. ఆ కోరిక నెరవేరకపోతే ఆత్మకు వైతరణి నదిని దాటే శక్తి లభించదు. అందుకే ఆత్మ తన సూక్ష్మ రూపం ద్వారా భూలోకంలో ఉన్న తన అత్యంత ప్రియమైనవారి మనసులోకి ఒక ఆలోచనను పంపుతుంది. ఆ సమయంలో ఎవరైతే భక్తితో, పితృదేవతలమీద గౌరవంతో ఉంటారో వారికి ఆ సందేశం అందుతుంది. మా తండ్రిగారు ఈ కార్యం చేయాలని అనుకున్నారు, లేదా మా తల్లిగారికి ఈ దానమంటే ఇష్టం అని మనకు హఠాత్తుగా అనిపించడం వెనుక ఆత్మ పడే తాపత్రయముంటుంది. ఆఖరి కోరికను తీర్చడం ద్వారా ఆత్మ తన పట్ల ఉన్న ఒక బాధ్యత నుండి విముక్తి పొందుతుంది. గరుడ పురాణం ప్రకారం సంతానం చేసే ఇటువంటి ధర్మకార్యాలు ఆత్మకు యమపురిలో ఒక గొప్ప గుర్తింపును ఇస్తాయి. ఆత్మ తన కోరిక తీరిన వెంటనే ఒక రకమైన ప్రశాంతతను పొంది ముందుకు సాగడానికి సిద్ధమవుతుంది. ముందుకు వెళ్లే కొద్దీ ఆత్మకు బహుభీతి అనే నగరం కనిపిస్తుంది. ఈ నగరం పేరుకు తగ్గట్టే ఎంతో భయంకరంగా ఉంటుంది. ఇక్కడ గాలి వీచదు కాని ప్రతిధ్వనించే అరుపులు వినబడుతుంటాయి. ఆత్మ తన చుట్టూ ఉన్న చీకటిని చూసి వణికిపోతుంది. అప్పుడు ఆ ఆత్మకు తన ఇష్టదైవం లేదా గురువు గుర్తిస్తారు. బ్రతికి ఉన్నప్పుడు ఎవరైతే గురువును పూజించారో, ఎవరైతే సన్మార్గంలో నడిచారో వారికి ఆ చీకటిలో ఒక చిన్న కాంతి కిరణం దారి చూపిస్తుంది. ఈ నగరంలో ఆత్మకు తన పితృదేవతలు మళ్లీ తారసపడతారు. వారు ఈసారి ఆత్మకు ఒక హెచ్చరిక చేస్తారు. ఓ జీవుడా! నీవు చేసిన పుణ్యమే ఇప్పుడు నీకు తోడు. ఇక్కడి నుండి వైతరణి నది వరకు వెళ్లే దారి అత్యంత కఠినమైనదే. అక్కడ యమదూతలు నీ పాపాలను లెక్కగడతారు. నీవు ధైర్యంగా ఉండు అని వారు ధైర్యం చెబుతారు. ఆత్మ మొదటగా కలుసుకునే ఈ పితృదేవతలు ఆత్మకు ఒక దిక్సూచిలా నిలుస్తారు. గరుడ పురాణంలో చెప్పబడినట్లుగా ఈ సమయంలో ఆత్మకు వార్షిక శ్రాద్ధం యొక్క ఆవశ్యకత తెలుస్తుంది. భూలోకంలో తనవారు చేసే ఆ 12 నెలల కర్మ ఆత్మకు ఒక సంపూర్ణమైన రూపాన్ని ఇస్తుంది. ఆ రూపంతోనే ఆత్మ యమధర్మరాజు యొక్క సభలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ కర్మలు సక్రమంగా జరగకపోతే ఆత్మ అర్ధాకలితో బలహీనంగా మారిపోతుంది. యమదూతలు అటువంటి ఆత్మను మరింత క్రూరంగా శిక్షిస్తారు. ప్రయాణం ముందుకు సాగుతున్న కొద్దీ ఆత్మకు వైతరణి నది యొక్క భీకరమైన గర్జన వినిపిస్తుంది. ఆ శబ్దం వింటేనే గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఆ నదికి అవతలి ఒడ్డున యమపురి ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాల దగ్గర ఉండే కావలివారు ఆత్మను విచారించడం మొదలుపెడతారు. నీవు భూమిమీద ఉన్నప్పుడు ఏ రోజైనా దైవనామాన్ని స్మరించావా? ఏ రోజైనా ఒక పేదవాడి ఆకలి తీర్చావా? అని వారు అడుగుతుంటే ఆత్మ తన తప్పులను గుర్తుచేసుకుని ఏడుస్తుంది. అక్కడ ఆత్మకు తన ఆఖరి కోరిక మళ్లీ గుర్తుకు వస్తుంది. తాను ఎవరికో ఒక మాట ఇచ్చి తప్పిన విషయం తనను నిలదీస్తుంది. ఆ మాటను నిలబెట్టుకోవడానికి తనవారు ఏమైనా చేస్తారేమో అని ఆత్మ ఎదురుచూస్తుంది. అందుకే మరణించిన వారి పేరుమీద చేసే దానాలు కేవలం సంప్రదాయం కాదు, అవి ఆత్మ యొక్క ఆఖరి కోరికలను తీర్చే మార్గాలు. మనం చేసే ఒక్క గోదానం లేదా అన్నదానం ఆత్మకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. యమదూతలు ఆత్మను ముందుకు తోస్తూ, ఇక సమయం లేదు,
వైతరణి నది దాటాలి. నీవు చేసిన పాప పుణ్యాల కట్టే ఇక్కడ ఉంది. దీన్ని మోసుకుని నడువు అని శాసిస్తారు. ఆత్మ ఆ బరువును మోయలేక కుప్పకులిపోతుంది. కాని తప్పదు. తాను చేసిన ప్రతి పనికి బాధ్యత వహించాల్సిన సమయమిది. ఆకాశంలో నక్షత్రాలు ఎంత దూరంలో ఉంటాయో ఆత్మకు మోక్షం కూడా అంత దూరంలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. కాని ఆశ చావదు. తాను చేసిన ఏదో ఒక చిన్న పుణ్యం తనను కాపాడుతుందని ఆత్మ నమ్ముతుంది. వైతరణి నది ఒడ్డున నిలబడిన ఆత్మకు అక్కడ కనిపించే దృశ్యాలు వర్ణనాతీతం. అందులో పడే జీవుల ఆర్తనాదాలు, ఆ రక్తం మరియు చీముతో నిండిన ప్రవాహం చూసి ఆత్మ మూర్ఛపోతుంది. అప్పుడు ఆత్మకు తనవారు చేసే వైతరణి గోదానం గుర్తుకు వస్తుంది. ఒకవేళ భూలోకంలో ఆ కర్మ చేసి ఉంటే ఒక దివ్యమైన ఆవు అక్కడికి చేరుకుంటుంది. ఆవు తోకను పట్టుకుని ఆత్మ సులభంగా ఆ భయంకరమైన నదిని దాటేస్తుంది. ఆవు ఆత్మకు ఒక తల్లిలా తోడుగా నిలుస్తుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మన కర్మలే మనల్ని శాసిస్తాయని, మృత్యువు తర్వాత కూడా మనల్ని వెన్నాడుతాయని మర్చిపోకండి. ఆత్మ తన ఆఖరి కోరికను భూలోకంలోని వారికి ఎలా సంకేతం ద్వారా పంపిస్తుందో, ఆ సంకేతాన్ని మనం ఎలా గుర్తించాలో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఆ సంకేతం ద్వారానే మనం ఆత్మకు శాంతిని చేకూర్చగలం. ముందుకు వెళ్లే కొద్దీ ఈ ప్రయాణం ఇంకా ఎంతో గంభీరమైన మలుపులు తిరగబోతోంది. యమధర్మరాజు యొక్క సభలో ఆత్మ ఎదుర్కొనే ఆ వింతైన దృశ్యాలు ఏమిటి? చిత్రగుప్తుడు ఆత్మను ఎలా ఆహ్వానిస్తాడు? అక్కడ జరిగే తీర్పు ఎలా ఉంటుంది? ఈ రహస్యాలన్నీ తెలుసుకుంటే మన మనసులోని అశాంతి తొలగిపోయి జీవితం పట్ల ఒక స్పష్టత వస్తుంది. మరణం పట్ల భయం పోయి ధర్మం పట్ల గౌరవం పెరుగుతుంది. ఆత్మ తన ప్రయాణంలో ఎదుర్కొనే ఈ ఒడిదుడుకులు చూస్తుంటే మానవ జన్మ ఎంతటి విలువైందో అర్థమవుతుంది. మనం ప్రతిరోజు చేసే చిన్న చిన్న తప్పులు మరణానంతర మార్గంలో పెద్ద పెద్ద కొండలై మన ముందు నిలబడతాయి. అలాగే మనం చేసే చిన్న చిన్న మేళ్లు ఒక గొప్ప వంతెనే మనల్ని కష్టాల నుండి దాటిస్తాయి. ఈ ప్రయాణం ఇంకా ఎంతో గంభీరంగా, లోతైన రహస్యాలతో సాగబోతోంది. మృత్యువు యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మరణానంతర ప్రయాణం ఇప్పుడు అత్యంత కీలకమైన, గంభీరమైన ఘట్టానికి చేరుకుంది. కాలప్రవాహంలో 12 మాసాల సుదీర్ఘయాత్రను పూర్తి చేసుకున్న ఆత్మ ఇప్పుడు ధర్మదేవత కొలువైన యమపురి ముంగట నిలబడి ఉంది. ఈ ప్రయాణం కేవలం ఒక ఆత్మ నడక కాదు, అది ఒక మనిషి జీవిత కాలపు కర్మల సారాంశం. ఇక్కడ ప్రతి అడుగులోనూ ఒక సత్యం దాగ ఉంది, ప్రతి మలుపులోనూ ఒక హెచ్చరిక పొంచి ఉంది. ఒక ముఖ్యమైన గమనిక: ఈ దివ్యజ్ఞానాన్ని స్వీకరించడానికి సామాన్యమైన మనస్సు సరిపోదు. గరుడ పురాణంలోని ఈ నిగుజ రహస్యాలు వింటున్నప్పుడు మనసు చలించవచ్చు, గుండె వేగం పెరగవచ్చు. ఓపిక లేనివారు, కేవలం లౌకిక సుఖాల్లో మునిగి తేలేవారు ఈ గంభీరమైన చర్చ నుండి ఇప్పుడే తప్పుకోవచ్చు. ఇది కేవలం మాటల ప్రవాహం కాదు, ప్రతి జీవి తన అంతిమశ్వాస తర్వాత ఎదుర్కోవాల్సిన పచ్చి నిజం. సంసిద్ధులైన వారు మాత్రమే ఈ చివరి ఘట్టాలకు ముందున్న ప్రయాణంలో ముందుకు సాగండి. ఆత్మ ఇప్పుడు 12 మాసాలపాటు సాగిన శారీరక, మానసిక వేదనను అనుభవించి యమపురి పొలిమేరల్లోకి ప్రవేశించింది. ఈ ఒకే ఏడాది కాలంలో ఆత్మకు లోకమంటే ఏమిటో, బంధాలంటే ఏమిటో, తాను చేసిన పాప పుణ్యాల ఫలితం ఏమిటో పూర్తిగా అర్థమైపోయింది. అప్పటివరకు తనది అనుకున్న ప్రతి వస్తువు, ప్రతి మనిషి తనను ఎలా వదిలిపెట్టారో చూసి ఆత్మలో ఒక రకమైన వైరాగ్యం ఆవహిస్తుంది. కాని ఆ వైరాగ్యాన్ని కమ్మేసే ఒక బలమైన కోరిక మాత్రం ఆత్మను ఇంకా వేధిస్తూనే ఉంటుంది. అదే ఆత్మ యొక్క ఆఖరి కోరిక. ఈ కోరిక కేవలం భౌతికమైనది కాదు. తాను బ్రతికి ఉన్నప్పుడు ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే ఆ అపరాధభావం, లేదా తన సంతానం సుఖంగా ఉండాలనే మమకారం, లేదంటే తాను పూర్తి చేయలేకపోయిన ఏదైనా దైవకార్యం ఆత్మను నిలదీస్తూ ఉంటుంది. ఈ కోరికను ఎవరికి చెప్పాలి? ఎక్కడ తెలియజేయాలి? ఆత్మ తన సూక్ష్మ శక్తిని ఉపయోగించి భూలోకంలో ఉన్న తన అత్యంత ప్రియమైన వారిని సంప్రదించడానికి ప్రయత్నిస్తుంది. సాధారణంగా ఆత్మ తన ఆఖరి కోరికను ఒక సంకేతం ద్వారా లేదా ఒక వింతైన ఆలోచన ద్వారా తన సంతానానికి లేదా జీవిత భాగస్వామికి తెలియజేస్తుంది. మనిషి నిద్రపోతున్నప్పుడు లేదా గాయమైన ధ్యానంలో ఉన్నప్పుడు ఆత్మ యొక్క తరంగాలు వారి మనస్సును తాకుతాయి. నా తండ్రికి ఈ పనంటే ఇష్టం అని హఠాత్తుగా అనిపించడం వెనుక ఆత్మ పడే తాపత్రయముంటుంది. ఆ సంకేతాన్ని గ్రహించి ఆ కోరికను తీర్చడం ద్వారా
ఆత్మకు యమపురిలో గొప్ప ఊరట లభిస్తుంది. ఇప్పుడు ఆత్మ యమపురి యొక్క 4 ద్వారాల ముందు నిలబడి ఉంది. ఈ ద్వారాలు సామాన్యమైనవి కావు. తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశలలో ఉండే ఈ ద్వారాలు ఒక్కొక్కటి ఒక్కో రకమైన కర్మఫలానికి సూచనలు. తూర్పు ద్వారం ద్వారా పుణ్యాత్ములు, యోగులు ప్రవేశిస్తారు. అక్కడ అంతా పవిత్రమైన సువాసనలు, దివ్యమైన సంగీతం వినిపిస్తుంటాయి. కాని దక్షిణద్వారం అత్యంత భయంకరమైనది. పాపాత్ములు, అధర్మవర్తనులు ఈ ద్వారం గుండానే యమపురిలోకి వెళ్లాల్సి ఉంటుంది. దక్షిణద్వారం వద్ద నిలబడిన ఆత్మకు అక్కడ కనిపించే దృశ్యాలు వణుకు పుట్టిస్తాయి. అక్కడ కావలి ఉండే యమభటులు ఆత్మను చూసి వికటాట్టహాసం చేస్తారు. ఓ మూర్ఖుడా! భూమిమీద ఉన్నప్పుడు అహంకారంతో ప్రవర్తించావు, ఇప్పుడు ఈ శిక్షలు అనుభవించడానికి సిద్ధంగా ఉండు అని వారు గద్దిస్తారు. అప్పుడు ఆత్మ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాని అక్కడ సిఫార్సులు ఉండవు. కేవలం తాను చేసిన ధర్మం మాత్రమే అక్కడ తనను కాపాడుతుంది. గరుడ పురాణం ప్రకారం ఆత్మ ఈ సమయంలో తన పితృదేవతలను మరోసారి కలుసుకుంటుంది. వారు ఆత్మకు చివరి హెచ్చరిక చేస్తారు. ఇక నీవు భూలోక బంధాలను పూర్తిగా తెంచుకోవాలి. ఇప్పుడు నీవు నీ కర్మలకు లెక్క చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. నీవు చేసిన ఏ చిన్న పుణ్యమైనా నిన్ను ఈ కష్టాల నుండి గట్టెక్కిస్తుంది అని వారు ధైర్యం చెబుతారు. పితృదేవతల కలయిక ఆత్మకు ఒక రకమైన మానసిక బలాన్ని ఇస్తుంది. ఈ దశలోనే ఆత్మకు తన వారు చేసే సపిండీకరణ ఫలితం అందుతుంది. 13వ రోజు నుండి మొదలై ఏడాది ముగసే వరకు చేసే ప్రతికర్మ ఆత్మకు ఒక అద్భుతమైన శక్తిని ఇస్తుంది. ఆ శక్తితోనే ఆత్మ వైతరణి నదిని దాటి యమధర్మరాజు సభలోకి అడుగుపెడుతుంది. ఆ నది ఒడ్డున ఆత్మ పడే ఆర్తనాదాలు చూసి దేవతలు కూడా చలిస్తారు. కాని ప్రకృతి నియమం ఎవరికీ మినహాయింపు ఇవ్వదు. ప్రతి జీవి తాను చేసిన దానికి బాధ్యత వహించాల్సిందే. ఆత్మ తన ఆఖరి కోరికను తీర్చుకోవడానికి పడే తపన వెనుక ఒక గొప్ప రహస్యముంది. ఆ కోరిక తీరకపోతే ఆత్మకు పిశాచత్వం లేదా ప్రేతత్వం నుండి విముక్తి లభించదు. అందుకే పెద్దలు చనిపోయిన వారి పేరుమీద అన్నదానాలు, వస్త్రదానాలు చేయమని చెబుతుంటారు. ఆ దానాల ద్వారా కలిగే పుణ్యం ఆత్మ యొక్క అసంపూర్ణ కోరికలను భర్తీ చేస్తుంది. ఆత్మకు ఒక రకమైన శాంతిని ప్రసాదిస్తుంది. యమపురి ద్వారం దగ్గర ఉండే చిత్రగుప్తుడి కార్యాలయం చూసి ఆత్మ ఆశ్చర్యపోతుంది. అక్కడ ప్రతి మనిషి చేసిన ప్రతి చిన్న పని, మాట్లాడిన ప్రతి మాట ఒక గ్రంథంలా లిఖించబడి ఉంటాయి. అక్కడ అబద్ధం ఆడటానికి వీలులేదు. ఆత్మ తన కర్మలను చూసి పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. అయ్యో! నా సమయాన్ని ఎంత వ్యర్థం చేశాను, భగవంతుడిని స్మరించకుండా ఎంత పాపం చేశాను అని ఆత్మ వాపోతుంది. కాని గడిచిన కాలం తిరిగరాదు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆత్మ ఎన్నో నగరాలను దాటింది, ఎన్నో నరకయాతనలను అనుభవించింది. ఇప్పుడు చివరిగా చిత్రగుప్తుడి ముందు నిలబడబోతోంది. ఆ తర్వాతే యమధర్మరాజు యొక్క దర్శనం కలుగుతుంది. ఆ దర్శనం పుణ్యాత్ములకు శాంతంగా, పాపాత్ములకు అత్యంత భయంకరంగా ఉంటుంది. అక్కడ ఆత్మకు లభించే తీర్పు ఏమిటి? ఆ తీర్పు తర్వాత ఆత్మ ఎటు వెళ్తుంది? ఇవన్నీ మన జీవితాన్ని మలుపు తిప్పే గొప్ప రహస్యాలు. మనం చేసే ప్రతి పనిని గమనిస్తున్న పరమాత్మ మన మరణానంతర ప్రయాణాన్ని అప్పుడే నిర్ణయిస్తాడు. అందుకే ఈ క్షణమే ధర్మం వైపు అడుగులు వేయాలి. ఎవరినీ బాధించకుండా చేతనైనంత సహాయం చేస్తూ బ్రతకాలి. ఆత్మ తన ఆఖరి కోరికను తీర్చుకోవడానికి ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకునే హృదయం మనకు ఉండాలి. అది కేవలం ఒక ఆత్మకు ఇచ్చే గౌరవం కాదు, మన ధర్మానికి మనం ఇచ్చే మద్దతు. యమపురి సభలో జరిగే ఆ విచారణ ఎలా ఉంటుంది? చిత్రగుప్తుడు ఆత్మ యొక్క పాప పుణ్యాలను ఎలా లెక్కిస్తాడు? యమధర్మరాజు ఇచ్చే అంతిమ తీర్పు ఆత్మను ఎక్కడికి చేరుస్తుంది? ఈ ప్రయాణం దాని పరిపూర్ణ ముగింపుకు చేరువవుతోంది. ఈ రహస్యాలను తెలుసుకున్నవారికి మరణం పట్ల భయం పోయి, జీవితం పట్ల ఒక కొత్త అవగాహన కలుగుతుంది. ఆ అంతిమ సత్యాన్ని తెలుసుకోవడానికి సంసిద్ధులుగా ఉండండి. ఆత్మ పడే ఈ ఆఖరి వేదన, అది పొందే ఆఖరి విముక్తి మనందరి భవిష్యత్తుకు ఒక పాణ్యం. మృత్యువు మనల్ని పలకరించకముందే మనం సంసిద్ధం కావాలి. పుణ్యఫలాన్ని సంపాదించుకోవాలి. ఆత్మ తన ప్రయాణాన్ని ఎలా ముగిస్తుంది, ఆ ముగింపులో దాగిన పరమ రహస్యమేమిటి అనే విషయాలు మన ప్రయాణంలో అత్యంత ముఖ్యమైనవి.
ఆ దివ్యలోకపు విశేషాలను అర్థం చేసుకోవడానికి మీ మనసును నిశ్చలంగా ఉంచుకోండి. మృత్యువు అనే సుదీర్ఘ ప్రయాణం ఇప్పుడు దాని అంతిమ తీరానికి చేరుకుంది. జనన మరణాల మధ్య ఊగసలాడే జీవుడు తన కర్మల భారాన్ని మోస్తూ 12 మాసాలపాటు సాగించిన ఈ గంభీరయాత్ర ముగింపు దశకు వచ్చింది. ఈ చివరి ఘట్టంలోనే ఆత్మకు తన అస్తిత్వం పట్ల, తను చేసిన పనుల పట్ల ఒక పరిపూర్ణమైన స్పష్టత లభిస్తుంది. ఇక్కడే సత్యం వెల్లడవుతుంది, ఇక్కడే ధర్మం గెలుస్తుంది. ఈ పరమ రహస్యాలను తెలుసుకోవడం అంటే మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవడమే. ఒక చివరి హెచ్చరిక. ఈ పవిత్రమైన ముగింపును వినడానికి అత్యంత నిశ్చలమైన బుద్ధి, గంభీరమైన మనసు అవసరం. కేవలం వినోదం కోసం చూసేవారు, ఓపిక లేనివారు ఈ ప్రయాణాన్ని ఇప్పుడే వదిలి వెళ్లవచ్చు. ఎందుకంటే ఇది ఆత్మ యొక్క అంతిమ తీర్పు గురించి చెప్పే సమయం. ఎవరికైతే మోక్షం పట్ల ఆసక్తి ఉందో, ఎవరైతే తమ మరణానంతర గమ్యం పట్ల అవగాహన పెంచుకోవాలని కోరుకుంటారో, వారు మాత్రమే ఈ ప్రయాణాన్ని చివరి వరకు అనుసరించండి. ఆత్మ ఇప్పుడు యమపురిలోని ప్రధాన ద్వారం వద్ద నిలబడి ఉంది. ఆ ద్వారం చూడటానికి అత్యంత భీకరంగా, ఆకాశమంత ఎత్తులో ఉంటుంది. అక్కడ ఉండే కావలివారు ఆత్మను లోపలికి ఆహ్వానిస్తారు. లోపలికి వెళ్లగానే ఆత్మకు ఒక దివ్యమైన సభ కనిపిస్తుంది. అదే యమధర్మరాజు కొలువుతీరిన ధర్మసభ. ఆ సభలో అబద్ధాలకు తావులేదు, అన్యాయానికి చోటులేదు. అక్కడ గాలికూడా ధర్మబద్ధంగానే వీస్తుంది. ప్రతి అణువులోనూ ఒక గంభీరమైన నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. సభ మధ్యలో ధర్మరాజు ప్రకాశవంతమైన తేజస్సుతో కూర్చుని ఉంటాడు. ఆయనకు ఒకవైపు చిత్రగుప్తుడు తన లేఖినితో సిద్ధంగా ఉంటాడు. ఆత్మసభలోకి అడుగుపెట్టగానే చిత్రగుప్తుడు ఆ జీవుడి జీవిత చరిత్రను చదవడం మొదలుపెడతాడు. ఓ ధర్మరాజా! ఈ జీవుడు భూలోకంలో ఉన్నప్పుడు ఇన్ని పుణ్యాలు చేశాడు, ఇన్ని పాపాలు చేశాడు. ఎవరికీ తెలియకుండా చేసిన రహస్య కృత్యాలు కూడా ఇక్కడ లిఖించబడి ఉన్నాయి అని వివరిస్తాడు. ఆ మాటలు వింటుంటే ఆత్మ తన తప్పులను గుర్తుచేసుకుని వణికిపోతుంది. ఇక్కడే మన కథలోని అతి పెద్ద రహస్యం వెల్లడవుతుంది. ఆత్మ తన ఆఖరి కోరికను ఎక్కడ, ఎవరికి తెలియజేస్తుంది? గరుడ పురాణం ప్రకారం ఆత్మ యమసభలోకి ప్రవేశించే ముందు వైతరణి నది ఒడ్డున తన ఆత్మబంధువును కలుసుకుంటుంది. ఈ ఆత్మబంధువు అంటే మరెవరో కాదు, ఆ జీవుడు తన జీవితకాలంలో అత్యంత ప్రాణప్రదంగా ప్రేమించిన వ్యక్తి లేదా తన గురువు. ఆ క్షణంలో ఆత్మ తన మనసులోని ఆఖరి కోరికను ఆ వ్యక్తికి ఒక సంకేతం ద్వారా లేదా ఒక భావన ద్వారా తెలియజేస్తుంది. భూలోకంలో ఉన్న ఆ బంధువుకు హఠాత్తుగా ఒక ఆలోచన రావడం, లేదా ఒక వింతైన కల రావడం వెనుక ఈ సంభాషణే ఉంటుంది. ఆ కోరిక నెరవేరకపోతే ఆత్మకు సద్గతి లభించదు. అందుకే కుటుంబ సభ్యులు మరణించిన వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలను గమనించి, వారు పూర్తి చేయలేకపోయిన ధర్మకార్యాలను నెరవేర్చాలి. అది ఒక పేద కన్య వివాహం కావచ్చు, ఒక దేవాలయ నిర్మాణం కావచ్చు లేదా ఒక చిన్న అన్నదానం కావచ్చు. ఆ కోరిక తీరినప్పుడే ఆత్మకు యమసభలో ఒక రకమైన ఊరట లభిస్తుంది. చిత్రగుప్తుడి విచారణ ముగసిన తర్వాత యమధర్మరాజు తీర్పు ఇస్తాడు. ఎవరైతే తమ జీవితంలో సత్యం తప్పలేదో, ఎవరైతే పరోపకారమే పరమార్థంగా బ్రతికారో, వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. వారు దివ్య విమానాలలో దేవదూతల మధ్య సుఖంగా ప్రయాణిస్తారు. కాని అధర్మం చేసినవారు, ఇతరులను హింసించినవారు భయంకరమైన నరక కూపాల్లోకి నెట్టబడతారు. ఆ శిక్షలు అత్యంత క్రూరంగా ఉంటాయి. ఆత్మ తాను చేసిన ప్రతి చిన్న పాపానికి అక్కడ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉంటుంది. యమధర్మరాజు యొక్క ఆ తీర్పు అక్షర సత్యం. అక్కడ ఎవరికీ మినహాయింపు ఉండదు. రాజు అయినా, పేదవాడైనా వారు చేసిన కర్మలే వారిని శాసిస్తాయి. ఆత్మ తన శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి మళ్లీ ఈ భూలోకంలోనే ఏదో ఒక రూపంలో జన్మిస్తుంది. తన మిగిలిపోయిన కర్మఫలాన్ని అనుభవించడానికి మళ్లీ ఒక దేహాన్ని ధరిస్తుంది. ఈ జనన మరణ చక్రం అలా సాగుతూనే ఉంటుంది. కేవలం జ్ఞానోదయం పొంది పరమాత్మలో ఐక్యమైన వారికి మాత్రమే ఈ చక్రం నుండి విముక్తి లభిస్తుంది. ఆత్మీయులారా, ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే: మన జీవితం ఒక అద్దం వంటిది. మనం చేసే ప్రతి పని మనకు ప్రతిబింబంలా మరణం తర్వాత కనిపిస్తుంది. ఈ భూమిమీద మనం కూడబెట్టిన సంపద, అధికారం ఏవీ మన వెంట రావు. కేవలం మనం చేసిన పుణ్యం, మనం పంచిన ప్రేమ మాత్రమే మనల్ని రక్షిస్తాయి. మరణం పట్ల భయాన్ని వదిలి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడమే నిజమైన జ్ఞానం.
ఈ పవిత్రమైన గరుడ పురాణ రహస్యాలను 10 భాగాలుగా మీ ముందుకు తీసుకువచ్చాము. ఈ దివ్య విజ్ఞానాన్ని 10 మందికి చేరవేయడం మనందరి బాధ్యత. ఈ ధర్మ ప్రచారంలో మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న ఈ సంకేత చిత్రం ద్వారా మీరు అందించే చిన్న సహాయం కూడా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి తోడ్పడుతుంది. అలాగే మన ఈ పవిత్ర మార్గంలో భాగస్వాములు కావడానికి మా ఈ ప్రసంగాలను నిరంతరం అనుసరించండి. ఆత్మ మొదట తన పితృదేవతలను కలుసుకోవడం, యమదూతల వెంట ప్రయాణించడం, వైతరణి నదిని దాటడం మరియు చివరకు యమధర్మరాజు సభలో తీర్పు పొందడం. ఇవన్నీ విన్నాక మనకు ఒక స్పష్టత వచ్చి ఉంటుంది. మరణం అనేది భయం కాదు, అది ఒక మార్పు. ఆ మార్పును గౌరవంగా స్వీకరించాలంటే మనం ఇప్పుడు చేస్తున్న పనులు సక్రమంగా ఉండాలి. మన పెద్దలకు ఇచ్చే తర్పణాలు, చేసే కర్మలు ఎంతటి శక్తివంతమైనవో మనం గ్రహించాలి. ఈ కథను ఇంతటి శ్రద్ధతో ఆలకించినందుకు మీకు నా కృతజ్ఞతలు. ఈ జ్ఞానం మీ జీవితంలో వెలుగులు నింపాలని, మీ పితృదేవతలకు సద్గతి లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సత్యమేవ జయతే. ధర్మో రక్షతి రక్షితః. మనం చేసే ప్రతి ధర్మం మనల్ని కాపాడుతుంది. ఆ పరమాత్మ అనుగ్రహం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మీ మనసులోని సందేహాలను తొలగించి ఒక నూతన మార్గాన్ని చూపిస్తుందని నమ్ముతున్నాను. జీవితం ఒక నిరంతర ప్రవాహం. ఆ ప్రవాహంలో మనం ఒక చిన్న అలవంటివాళ్లము. కాని ఆ పరమాత్మ సముద్రంలో కలిసినప్పుడే మనకు పరిపూర్ణత లభిస్తుంది. ఆ దిశగా అడుగులు వేయండి. సత్కర్మలు చేయండి. లోక కళ్యాణం కోసం ప్రార్థించండి. ఆత్మ యొక్క ఈ సుదీర్ఘ ప్రయాణం మనకు నేర్పే గొప్ప పాణ్యమిదే. మరణం తర్వాత మనం ఒంటరివాళ్లము కాము, మన పుణ్యమే మనకు తోడు. ఆ సత్యాన్ని స్మరిస్తూ ధర్మబద్ధంగా జీవించండి.